మంచితనం ఉంది, కానీ 100% లేదు. ఓకే, మాలో మంచి ఉందో లేదో మాకు తెలియదు. కొంతమందికి నేను మంచోడినో చెడ్డోడినో తెలియదు. సందర్భాన్ని బట్టి మంచి వచ్చింది, సందర్భాన్ని బట్టి చెడు వచ్చింది. నా సంగతి తెలియదు, అసలు బయటికి తేకు. వచ్చిందా డైలాగ్ ఎప్పుడన్నా? ఆయన లోపల దాచిపెట్టా, నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపకు, నాకు తెప్పించుకో, నరాలు ఉబ్బుతి. అప్పుడు ఇది అంటే దాచిపెట్టినోడు ఒరిజినల్ కదా, పైన ఉన్నది ముసుగు కదా. ముసుగు దొంగ నువ్వు. మరి దాచిపెట్టినోడు లోపలనే ఒరిజినల్ కదండి. దేవుడు పై రూపాన్ని చూస్తున్నాడా, లోపల దాన్ని చూస్తున్నాడా? ఆ లోపల దాన్ని బట్టి నువ్వు మంచోడు చెడ్డోడివా? ఇంకా 50% ఎందుకు, 20% ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు. చూడండి, సామెతలు 22 మొదటి మాట చదవండి. సైలెంట్ కూర్చోవాలి. మొదటి వచనం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయచేయదగినవి. ఇప్పుడు గొప్ప ఐశ్వర్యం కంటే ఏం కావాలంట? మంచి పేరు అనంటే పెంటమ్మ మంచి పేరా? భిక్షాలు మంచి పేరా? కాదా? ఎల్లమ్మ పుల్లమ్మ మంచి పేర్లా? కాదా? మీరు మంచి పేరు అని అంటే పేరులో వైబుండం కాదు, మనుషుల్లో గుణం ఉండడం. మంచి పేరు అంటే నాకు మా అమ్మ నాన్న మంచి పేరు పెట్టలేదు, పిల్లలు పుట్టి పోతుంటే ఈ పేరు పెట్టారంట, ఏమో పెట్టారు భరిస్తున్నాను, ఆ పేరు గురించి కాదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి పేరు అంటే నీ పేరు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి నీలో ఉన్న సద్గుణాలను బట్టి, నీలో ఉన్న ఆ మంచితనాన్ని బట్టి వారు మంచివారు అని చెప్పి నీ పేరుకి ఒక విలువ రావడం. ఏ పేరైనా కావచ్చు, అది ఏ పేరైనా కావచ్చు. నీ పేరుకి ఆ వ్యక్తి నీ పేరు ఎత్తినప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళ, ఆ కుటుంబమా, ఆ వ్యక్తి, ఆ సంఘమా చాలా మంచోళ్ళండి బాబు, చాలా కరెక్ట్ అండి బాబు, చాలా గుణం కలిగిన వాళ్ళండి బాబు. మంచి పేరు అంటే నీ పేరులో ఏదో సపరేట్గా ఉండడం, కొత్తగా ఉండటం, వైబ్ ఉండటం కాదు. నీ పేరు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి నీ గుణమును బట్టి ప్రశంసించగలగడం మంచి పేరు అన్నమాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు తెలిసిన మంచోళ్ళు నా గురించి చెప్పు. వాడారు బ్రెయిన్. హనీ, చిన్నపిల్లలు అందరూ మంచివాళ్ళు, వాళ్ళందరితో పరలోకి రాచ్చు. వాళ్ళు ఎంత కసిరినా, ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఫోర్ట్ 4 అయిపోయారా? ఇంకా ఇంకా నేనా? అమ్మో, నేను మంచోడినా? ఇంకా దేనిని బట్టి మీరు మంచివాళ్ళని చెప్తున్నారు నాకు చెప్పండి. మీరు ఒకసారి, ఎదుటివారికి కష్టం వస్తే గుణం 1, 2 ఓకే. అంటే ఎదుటి వ్యక్తి విషయంలో ఓర్పు కలిగి ఎదుటి వ్యక్తి మేలు చేసే మనసు ఉంటే మంచి గుణం ఉన్నట్లు. ఇంకెవరన్నా సిట్టింగ్లో ఉన్నవాళ్ళు, చైర్లో? మంచితనం అంటే తెలీదా? మీకు తెలిసింది బైబిల్లో నేను చెప్తా, మీకు తెలిసింది ఏంటండి మంచితనం అంటే? అసలు నన్ను పక్కన పెట్టేయండి. మీకు తెలిసిన మంచితనం అంటే ఏంటి చెప్పండి? స్వార్థం లేకుండా ఉండడం, సహాయం చేయగలగడం. ఇంకా ఎనీబడి? ఇంకా యూత్? నో ఐడియా? ఆదుకోవడం, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఇంకేమన్నా? ఓకే ఓకే, సాయం చేయడం అయిపోయింది. ఇంకా ఎనీథింగ్? ఇంకా సాత్వికం అంటే ఏంటో అది నేను చెప్తాను. నెక్స్ట్ ఉందిగా సాత్వికం అనే గుణం అంటే ఏంటో. మంచిది. ఇక్కడ చెప్పబడిన మంచితనం ఏంటంటే, అయిపోయింది, ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ చెప్పబడిన మంచితనం అనే మాటకు అర్థం ఏంటంటే, దీనికి ముందు చెప్పిన 4 గుణాలని, దీని తర్వాత వచ్చే అన్ని గుణాలని మనిషి తన జీవితంలో కలిగి ఉండడమే మంచితనం. ఎలాగంటే, ఎదుటి వారి పట్ల శ్రద్ధ, సానుభూతి కలిగిన మనస్తత్వం కలిగి ఉంటాం. ఎదుటివారి భావాలను అర్థం చేసుకుని వారి పట్ల దయ చూపించగలగడం, ఎదుటివారి భావోద్వేగాలని విలువ ఇచ్చి వాటిని గుర్తించడం, వాటికి రెస్పాండ్ అవ్వగలగడం,
లోకంలో నైతిక విలువను కలిగి, నైతిక ధర్మాన్ని కలిగి దాన్ని దాటకుండా మీరకుండా జీవించగలడు. ఈ 4 పాయింట్లు కలిగి ఉన్నప్పుడు కామన్గా అతని మంచి వ్యక్తి, మంచితనము వారిలో ఉందని చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎదుటివారి విషయాల్లో శ్రద్ధ, సానుభూతి కలిగి జీవించడం. ఒకళ్ళు చెప్పారు స్వార్థమే ఉంటుంది, అది ఉండకూడదని. మనము నేను అన్నోడు అసలు ఎదుటివాడి గురించి ఆలోచన చేయడండి. నేను అన్నోడు ఎదుటివాడి గురించి ఆలోచన ఎప్పుడు కూడా చేయడు. వాళ్ళు మంచితనం కట్ అయిపోయింది, ఇంక అయిపోయింది అక్కడితో. నువ్వు ఉంటున్న సమాజంలో నీతో పాటు దేవుడు ఎందరినో పెట్టాడు. తెలుసో తెలియకుండా మనం ఒకరి మీద ఒకరము డిపెండ్ అయి ఉంటాం. తెలుసో తెలియకో. నాకు ఒకరితో సంబంధం లేదండి, ఇది దైవికమైన మాట కాదు. ఏంటంట మాట అది? మాకు ఒకరితో సంబంధం లేదండి, నా మనం నేను ఉంటాను, నాకు నేను బ్రతుకుతాను, ఇంకేటి చెప్తారన్నమాట. నాకు సహాయం అవసరం లేదు, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన, ఇవన్నీ పిచ్చి మాటలు. లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు పెట్టిన బంధురికమైన, స్నేహితులైనా, సంఘమైన, సమాజమైనా, వి నీడ్ టు డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. మనం ఒకరి మీద ఒకరిని డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎదుటివారి పట్ల శ్రద్ధ మనం కలిగి ఉండాలి. సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. వారి భావోద్వేగాలను బట్టి వారికి సహాయమును, దయను చూపించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. వారి ఒపీనియన్కి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నైతిక ధర్మము, లోక ధర్మము, దైవిక ధర్మము, నైతిక ధర్మములు కలిగి విలువతో జీవించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని వీటన్నిటిని కలిసి జీవించినప్పుడే ఆ వ్యక్తి మంచివాడు అనిపించుకోవటానికి తగినవాడు. చూడండి, సామెతలు 3వ అధ్యాయము, మరలా చెప్తున్నాను, 3వ వచనం. ఎన్నడూ నిన్ను విడిచిపోనివద్దు, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, రాసుకో. దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటావు? నువ్వు దయను, సత్యమును కంఠభూషణంగా ధరించుకో. హృదయం అనే పలక మీద రాసుకో. అవి కలిగి జీవిస్తున్నప్పుడు పైనుండి దేవుడు చూస్తున్నాడు, కింద ఉన్న మనుషులు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మనుషులు నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను చెడ్డవాడని చెప్పనే భ్రమలో వారు ఉన్నా, నువ్వు దేవుడి దృష్టికి మంచివాడవైన రోజున దేవుడు నీ నీతిని ఖచ్చితంగా బయలుపరిచే దినం ఒకటి రాబోతుంది. నన్ను ఎలాగో చెడ్డవారు అంటున్నారు కదా, నన్ను చెడ్డవారే అన్నప్పుడు నేను ఇంకెందుకు చెడ్డగా ఉండకూడదు? దెయ్యం పట్టిన మాటలు ఇవి. నన్ను చెడ్డవారే అన్నప్పుడు నేనెందుకు చెడ్డగా ఉండకూడదు? ఏమండి, నువ్వు మంచివాడిగా జీవిస్తున్నప్పుడు ఆ మంచిని మనుషులు వెంటనే గుర్తించకపోవచ్చు. నీ విలువను, నీ ధర్మాన్ని మనుషులు వెంటనే గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. ఆయన ఒక రోజున, ఈ రోజున ఎవరు నీ మంచితనాన్ని గుర్తించలేకపోయారో, నీ మంచితనాన్ని చాతకంతనంగా చూసుకుంటున్నారో, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని ఎవరు నువ్వు చెడ్డ వ్యక్తి అనుకుంటున్నారో, నువ్వు దేవుడి దృష్టిలో మంచివాడివైన రోజున నీ నీతిని ఆయన ఖచ్చితంగా బయలుపరిచే రోజు ఒకటి ఉంటుంది. మనం ఆరాటపడిపోయి, ఆయాసపడిపోయి ఎవరి దగ్గర మన నీతిని రుజువుపరుచుకోవాల్సిన తపన, తాపత్రయం పడాల్సిన అవసరం అయితే మనకి లేదు. మీరేమన్నా అనుకుంటారా? కొంతమంది ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు వినే స్థితిలో లేకపోయినా రుజువుపరుచుకుంటానికి చాలా ప్రయాసపడతారు. ఏమని? నేను ఆ పని చేయలేదు, నేను ఆ వ్యక్తిని కాదు, నాది ఆ మనసు కాదు, నాలో న్యాయం ఉంది, నేను రుజువు చేస్తాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మన హృదయాన్ని అట్లా కృంగదీస్తూ ఉంటుంది. నేను చెప్తున్నా, రుజువుపరుచుకుంటే తప్ప నిన్ను అమ్మలేని దరిద్రంలో ఆ బంధం ఉందంటే వదిలిపెట్టే. దేవుడు ఒక రోజున కన్నులు తెరుస్తాడు వాళ్ళని. వినండి, నువ్వు ఈ రోజే కాదు, రుజువుపరుచుకుంటే తప్ప వాళ్ళని విలువకపోతే వాళ్ళు జీవితాంతం రుజువుపరుచుకుంటారు ఉండాలి. నేను నమ్మినోడికైతే రుజువులు అక్కర్లా. ఎరిగిన వాళ్ళకైతే నీతో కనీసం 7 సంవత్సరాలు గడిపిన తర్వాత ఎప్పటికీ వాళ్ళు నిన్ను నమ్మట్లేదంటే వాళ్ళ జీవితంలో నమ్మరు. కనీసం 7 సంవత్సరాలు గడిపిన బంధం ఈ రోజుకి నీ విషయంలో నమ్మకం లేకుండా ఉందనంటే లోపం నీలో అన్నా ఉండాలి, వారిలో అన్నా ఉండాలి.
ఆ బంధం సరైన బంధం కాదు. 7 సంవత్సరాల పాటు ఒక బంధం కరెక్ట్గా ఉందంటే ఆ బంధం జీవితకాలం ఉంటుంది. కానీ అది దానిలో ఉన్న నమ్మకత్వం ఎలాంటిది అనేది నీ మీదో అటుపక్కన ఉన్న వ్యక్తి మీదో ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. లోకంలో ఇది తప్పు కాదు అనుకుంటూ చెడులో ఉండి నేను మంచివాడిని అనుకుంటున్న కొన్ని సంగతులు రాత్రి మీద పెట్టే ప్రయత్నం చేస్తాను. వింటారా? ఏంటది? ఇది తప్పు కాదు అనిపించదు, చేస్తూనే ఉంటాం, మంచివాడినేగా అనుకుంటాం. ఏమండి? అలాంటివి కొన్ని సంఘటనలు ఎదురు పెడతాను. ఆ సందర్భంలో ఆ సందర్భానికి అది న్యాయమే అనిపించింది, ఆ సందర్భానికి తప్పేమని అనిపించింది. కానీ నీకు నువ్వు మంచి వ్యక్తి అయితే సరిపోదు, మొదటి దేవునికి అవ్వాలి. దేవుని దగ్గర అయితే చాలు, ఆయన మనుషుల దగ్గర నిన్ను మంచి వ్యక్తి ఒక రోజున ఖచ్చితంగా నిలబెడతాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. 2 సమూయేలు 18:24. దావీదు 2 గుమ్మముల మధ్యను నడుములో కూర్చుని ఉండెను. కావలికాడు గుమ్మముల పైనున్న గోడ మీదకి ఎత్తి పారి చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుతున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన యెడల ఏదో వర్తమానం తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చి మరి ఒకరిని కనుగొని అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను. వాడు కూడా ఏం చేస్తున్నాడు? తెస్తున్నాడు. ఓకే. కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నదని అనినప్పుడు రాజు వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుచున్నాడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఏమండి? దావీదు కొడుకు చేత తరుముబడి అరణ్యంలో ఉన్నప్పుడు యోవాబు సైన్యాన్ని వేసుకుని అబ్షాలోము యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్లే ముందు చెప్పాడు, నా కొడుకును ముట్టొద్దు, వాడు తెలిసి తెలియని పశువుడు ఏదో చెప్పాడు. యోవాబుకి ఎక్కల, యోవాబు టార్గెట్ పెట్టి వెళ్ళాడు చంపేద్దామని. వెళ్ళినాక చిక్కాడు అక్కడ. యోవాబు టార్గెటెడ్గా కొట్టి చంపేశాడు. కొట్టి చంపేసిన తర్వాత ఈ సమాచారం ఇప్పుడు రాజుకి వెళ్ళాలి. మనకి యుద్ధంలో జయం వచ్చింది, ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదని ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇప్పుడంటే మనకి నెట్వర్క్ ఉంది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ త్వరగా వస్తుంది. అప్పుడు నెట్వర్క్ అంతా మనుషులే మోసుకెళ్ళాలి. సో ఇప్పుడు యోవాబు అన్నాడు, కూషి అనే ఒక వ్యక్తిని, వేరే వ్యక్తిని పిలిచి పంపించాడు. అహిమయస్ అన్నాడు, నేను వెళ్తాను, నన్ను కూడా పంపించన్నాడు. సరే వెళ్ళమన్నాడు. అహిమయస్ తనకన్నా ముందు బయలుదేరిన వ్యక్తి కంటే ఇంత త్వరగా పరిగెత్తుకుని వెళ్ళాడు. మైదాన మార్గంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఆ గడపలో కూర్చున్నప్పుడు ఈ కావలి వారు, మీరు చూస్తారు కదా సినిమాల్లో కామన్గా ఆ కోటలో పైన ఆ గేట్ కీపర్లు పైన ఉంటారు కదా, కనిపెడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో వస్తున్నారు హో అని చెప్తూ ఉంటారు. సినిమాలో చూసాం కదా మనం. ఇలాగా అలా కనిపెట్టి ఒకటి చెప్తాడు అనమాట, దూరం నుంచి వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడని. దావీదు అన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే సమాచారం చేస్తున్నాడని. దగ్గరకు వచ్చినప్పుడు అనవాళ్ళు బట్టి వాడు అహిమయస్సు అన్నాడు. ఆ మాట అంటంతోనే దావీదు అంటాడు, వాడు మంచివాడు, వాడు మంచివాడు, శుభవర్తమానం నాకు తెస్తున్నాడు. హల్లెలూయా. మంచివాడి నోట శుభవర్తమానాలు ఉంటాయి. ఏముంటాయండి? మంచివాడి నోట శుభవర్తమానాలు ఉంటాయి. చూడండి, మీకు ఆల్రెడీ జనవరిలో నేను ఒక కోటం చెప్పినప్పుడు మనం వినేది ఎలాగుండాలి, మనం చెప్పేది ఎలాగుండాలి అని చెప్పని మీకు కొన్ని పెట్టి కూడా మీకు చూపించా ప్రాక్టికల్గా. మనం వినేది ఎలాగుండాలి, మనం వినేది ఎలాగుండాలి, ఎలా గుర్తుందా మీకు? ప్రాక్టికల్గా చేసి చూపించాను. ఎలాగా? అమ్మా, గోధుమల జల్లుడితో జల్లిచ్చాను చూడు, చెత్తంతో పోయి కావాల్సిన మెటీరియల్ కిందకు వచ్చింది చూడు. నువ్వు వినేటప్పుడు ఎలాగుండాలంటే చెప్పే చెత్త మాటలన్నిటిలో ఫిల్టర్ చేసుకుని నాకేం అవసరం అది తీసుకోవాలి, నీకేం అవసరం అది తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. చెప్పేటప్పుడు ఎలాగుండాలంటే ఏమండి, దూర సమాచారాలు తెచ్చి, విలువైన వర్తమానాలు తెచ్చి మనుషుల్ని జాగ్రత్త చేసి ఆ పైపు చూపించని చూసారా మీకు? ఇంట్లో వాటర్ పైప్ ఒకటి, డ్రైనేజ్ పైపు, అంతా కంపే. వాటర్ పైపు కొంతకాలం బాగానే ఉంటుంది, అంతా పాకుడే, నిల ఉండిపోయిన సమాచారమే. అది చెప్పిందే చెప్పి తిప్పి చెప్పి మళ్ళీ చెప్పి అంతా పాకుడే.
ఎలా వినేది చెప్పేది ఎలా ఉండాలని చెప్పాను. ఇప్పుడు మంచివాడు మంచి వర్తమానాలు ఇస్తాడు, మంచివాడు శుభవర్తమానాలు ఇస్తాడు, మంచివాడు వినేవాడి హృదయాన్ని తృప్తిపరిచే, జాగ్రత్త పరిచే, జ్ఞానం ఇచ్చే మంచి వర్తమానాలతో ఉంటాడనమాట. మంచివాడు వినే కంటెంట్ని సరిగా పట్టుకుంటాడు, చెప్పే కంటెంట్ సరిగా చెప్తాడు. ఈ రెండు విషయాలు సరిగా లేకపోతే ఇక్కడ నువ్వు ఫాల్ట్ ఉన్నావు. ఎక్కడ ఫాల్ట్ ఉన్నావు? నీ హృదయంలో నువ్వు ఫాల్ట్ ఉన్నావు. ఇది చెడిపోతే అంతా చెడిపోయినట్టే. చాలామంది ఆరోగ్యం చెడిపోయిన దానికి అంతా అల్లాడిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఆరోగ్యం స్వస్థపరచగలడు, లేదా నీకు ఆ సమస్యలో కృపనివ్వగలడు. స్వస్థపరచగలడు, స్వస్థపరచాల్సిన పని లేదు, నీకు అది బెటరే నీ జీవితానికి అనుకున్నప్పుడు కృపనిస్తాడు. అంటే అది నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను నడిపించుకొని వెళ్ళిపోతాడు. అయితే మనిషి అనారోగ్యం కోసం బాధపడినంత అంతరంగంలో ఉన్న రోగం కోసం బాధపడరు. ఇది మంచిగా లేకపోతే నువ్వు మంచి వర్తమానం విన్నా నీకు చెడ్డగానే అనిపించింది. ఇది మంచిగా లేకపోతే మంచి వర్తమానం కూడా నువ్వు చెడుగానే చెప్తావు. మీకు విషయం అర్థమైందండి? అయ్యా విషయం అర్థమైందా? నువ్వు మంచివాడు లేదు అట్లా అర్థమైంది చెప్పనా? నీ హృదయంలో ఇక్కడ ఉంటుంది. దీనిని బట్టి నువ్వు వినేది ఏమండి, మనం చాలా మంచి విషయం చెప్తామండి, చాలా పర్ఫెక్ట్ విషయం చెప్తామండి, ఆడంలోనే బూతులు ఎదుగుతాడు. ఎవరికి అది కనిపించదో ఆ పర్టికులర్ మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఏమండి అందరూ సంతోషించే చోట ఆ మాట ఆ వ్యక్తికే నెప్పిందుకో పుట్టిద్ది. హృదయం, నీ హృదయం. అదే విషయాన్ని మరొక వ్యక్తి చెప్పినప్పుడు చాలా చక్కగా చెప్తాడు. ఈ వ్యక్తి చెప్పాడు, గుండెలు బద్దలైపోతే అటు చెప్తారు అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గమనించాలి. చూడు, ఇక్కడ అహిమయస్సు వచ్చాడు, రాస్తే ఏం చెప్పాడు చూడు. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములని చెప్పాను. ఇందులో మీకు ఏమన్నా కాంట్రవర్సీ కనపడుతుందా? ఏమన్నా కనపడుతుందా? అయ్యా జయం వచ్చింది, నీ శత్రువుల్ని నిన్ను చంప చూసిన వారిని దేవుడు అప్పగించాడు. అక్కడ విషయం ఏంటి? దావీదు హృదయానికి నొప్పి కలగకుండా చెప్పాల్సిన ఒక బాధాకరమైన సమాచారం చెప్పేశాడు. మనలో కొంతమంది ఉంటారు, అది మంచి సమాచారమే గుండెలు బద్దలైపోయేలాగా చెప్తారు, బెదిరిపోయేలాగా చెప్తారు, కోపం వచ్చేలా. అక్కడ మంచి సమాచారం ఉంటుందండి. ఇక్కడ చెడు సమాచారాన్ని కూడా మంచిగా చేరవేయగలిగాడు. హల్లెలూయా. ఒక ఉదాహరణకి ఒక ఇంట్లో తల్లి ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, చిన్నపిల్ల, ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లో, బీటెక్ చదివే పిల్లో, లేదా డిగ్రీ చదివే పిల్లో ఉంది. ఆ పిల్ల ఎవరితోనో తిరగడం కనపడింది, ఎవరికో చుట్టాలకో స్నేహితులకో. దీనిని తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులకి ఎట్లా చెప్పొచ్చు? అంత చక్కగా చెప్తావా? ఎట్లా చెప్తావు? చూసింగానే ఫోన్ చేసేస్తారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటారంటే కాలేజ్కి వెళ్ళిందా వీడు ప్రశ్నకే అటు పక్కన ఉండి గుండె సగం అయిపోతుంది. కాలేజీలోనే ఉందా? ఇప్పుడు నీ ప్రశ్నకి అటు పక్కన వ్యక్తి కాలేజీలో ఉందనుకోవాలా, రోడ్ మీద పడిపోయింది అనుకోవాలా, లేకపోతే ఏమన్నా అక్కడ గొడవాడిపోతే ఏదైనా అయిపోయింది అనుకోవాలా? నీ ఏంటి ప్రశ్నకి అర్థం ఏంటి? కాలేజీలోనే ఉందా, సరేలే అలాగే ఫోన్ పెట్టేస్తారు. ఏంటి అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నువ్వు బాధ ఏంటి, నీ గొడవ ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు, మ్యాటర్ ఏంటి, దాన్ని చెప్పే విధానం ఏంటి, నువ్వు చెప్తున్న విధానం ఏంటి? ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టేసేసి ఇంకొకరికి ఫోన్ చేస్తారు. ఏమే ఒక సంగతి చెప్తాను, ఆ వ్యక్తికి అవసరమా? ఇది అవసరం లేదు. దీన్ని ఎలా మారుస్తా చెప్పనా? నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చా, ఈ రోడ్లో మన ఫలానా కనిపించింది, వాళ్ళ అమ్మకి ఫోన్ చేశా, నీ అమ్మాయి ఎక్కడుంది తెలుసా అని చెప్పానంటే, మా అమ్మాయి కాలేజ్లో ఉందని చెప్తుంది, అంత గుడ్గా ఉంది. అసలు ఈ మ్యాటర్ నువ్వు చెప్పాల్సింది ఎవరికి? తల్లి. ఎట్లా చెప్పాలి, ఏ స్టైల్లో చెప్పాలి, నువ్వు దీన్ని తీసుకెళ్ళి చెబుతుంది ఎవరికి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది మంచి వ్యక్తిత్వమా? ఒకరి గోప్యతను, ఒకరి రహస్యమును
నువ్వు నలుగురిలో దానిని చెడుగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నావు అంటే నీ చెడ్డ హృదయం, నువ్వు చెడ్డ వ్యక్తివి. నీలో మంచితనం, నువ్వు ఏదైనా చెప్పు, నీలో మంచితనం లేదు. మీరు 100% అన్నారే, అది రాదు, ఎప్పటికీ రాదు. ఒక సమాచారాన్ని ఫిల్టర్ చేసి దాని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పి వారిని చైతన్యపరిచేలాగా చెప్పలేని గుణం నీకు రావట్లేదంటే ఇన్నాళ్ళు గడిపిన ఈ లోకంలో నీకు ఎంతసేపు నిందించి దూషించి ఆ ప్రచారాన్ని 10 మందికి పాకేసి, ఏమండి నేను ఇదే సమాచారం వాళ్ళకి చెప్పా, వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వాలంటే నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల. ఇద్దరికి చెప్పా, నాకు తెలిసింది, ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసావు అంది ఒక తల్లి అయితే, నాకు తెలిసింది ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేస్తావు, ఇప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు కన్ఫర్మ్ చేసావు కాబట్టి నేను చూసుకుంటాను అంత. ఏమి నెగిటివ్ రియాక్షన్ కానీ మాయమ్మయ ఏమి లేవు. మనం చెప్తే ఎలా ఉండాలి, అటు పక్కన వ్యక్తి మనం చెప్తే ఎలా ఉండాలి, ఈ వ్యక్తి నా మంచి కోరే చెప్తున్నారు, ఈ వ్యక్తి మా భవిష్యత్తు కోరే చెప్తున్నారు, ఈ వ్యక్తి విలువైందో చెప్తున్నారు అనిపించాలి. ఏమండి కొందరు ఉంటారు తెల్లారు లేచిన కాడి నుంచి ఆడి మీద బురద, ఈడి మీద బురద, ఆడి మీద బురద, ఈడి మీద బురద, లోపలంతా బురద, డ్రైనేజే మొత్తం బురద. డ్రైనేజ్లోంచి ఏమొచ్చింది? డ్రైనేజే వచ్చింది. స్తోత్రం చెప్పండి. వాళ్ళ మీద బురద, వీళ్ళ మీద. నువ్వు చూసావా? వాళ్ళు అన్నారు కాడి నుంచి నేనే దగ్గరుండి చూసా చేసా అనిపించిందా చేస్తారు వీళ్ళు. స్టోరీ అలా మార్చేస్తారు. నీకు తెలియదు దీనివలన ఎందరి జీవితాల మీద నువ్వు చల్లిన బురద అలా బురదగా ఈ రోజు కుండిపోయి వారి హృదయాలు ఎంత గాయపడిపోయి, ఎంత బాధపడిపోయి, వారు దేవుని ఎదుట బాధపడి కన్నీరు కాచారో తిరిగి నీకు రెట్టింపులో ఎన్ని రెట్లు నేను చెప్పలేను అనుభవిస్తావు. జాగ్రత్త. ప్రతి చిన్న విషయం మనకు పెద్ద లెక్క కాదు, కానీ ఆయన పట్టుకుని నిన్ను పిండేస్తాడు. నువ్వు మంచిగా అయిపోయిన రోజు నీకు పిండడం మొదలయ్యింది, చెడ్డగా ఉన్న రోజునంతా వదిలేస్తాడు. నీకు ఎప్పుడైతే రియాక్షన్ వచ్చి మార్చుకుందాం అనిపిస్తుందో, సెట్ అయిపోయాను భక్తి చేద్దాం అనిపిస్తుందో, అప్పుడు మొదలుకొని పిండుతా ఉంటాడు. నువ్వు అనుకుంటావు నేను మారుతున్నాను కదా, ఎందుకు పిండుతున్నావు అని చెప్పని. నీకు మార్పు ఇప్పుడు వచ్చింది, కానీ నువ్వు చేసినంత పేరుకుపోయి ఉంది. చెడుగా ఉన్నప్పుడు నొప్పిస్తే నీకు అర్థం కాదు, మంచిగా మారినప్పుడు ఇప్పుడు ఉండగలిగే నొప్పికి నువ్వు పశ్చాత్తాపడతావు చూడు, ఇంకొకరికి చెప్తే ఉపయోగపడింది. హల్లెలూయా. నా మాట నీకు అర్థమవుతుందా? కొందరు నోర్లు వాళ్ళకి సమాచారం చెప్పడం రాదు, అసలు ఎదుటి వ్యక్తి చెప్పేది ఫస్ట్ అర్థం చేసుకోవడం రాదు, దాన్ని తీసుకుంటావు రాదు. పచ్చకామెరులోడి కంట వాడికి అంతే కనపడుతూ ఉంటుంది. అదంతా ఆ లివర్ అంతా పాడైపోయింది, మొత్తం పసరు పట్టేసింది అడిగి, మొత్తం లోపల ఆ కళ్ళలోకి పసదని వచ్చి అంతా పచ్చగానే కనపడుతుంది అనమాట. అది తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, మెరూన్ రంగులో ఉన్నా, మెరుస్తున్నా అడికి అంతా ఎలా కనపడుద్దట? పచ్చగానే కనపడుద్దంట. కొందరు హృదయాల్లో ఉన్న చెడును బట్టి వారి ఎంత మంచి సమాచారం వింటున్నా అది వారికి చెడుగానే అనిపించింది. వాళ్ళ హృదయాల్లో ఉన్న చెడును బట్టి ఎంత మంచి సమాచారమైనా దాన్ని చెడుగానే ప్రొజెక్ట్ చేస్తారు, మంచిగా చెప్పలేరు. వాడి గురించి తప్ప వాడు ఎవడి గురించి మంచిగా చెప్పడం. మీకు అర్థమైందా? ఏమండి? సరే, ఇప్పుడు మన సంఘంలో ఎవరిదో ఆ పెళ్లి కుదిరింది, దాన్ని ఎలా చెప్తావు? చిట్టక ఒక మంచి మాట చెప్పనా, ఒక సంతోషకరమైన మాట చెప్పనా, ఇన్నాళ్ళు ప్రార్థన చేసాం, పలానా వ్యక్తికి దేవుని రూపం వల్ల సంబంధం దొరికింది. మనం ఎలా చెప్తాం తెలుసా? ఏమి నీకు ఈ విషయం తెలుసా? ఏటక దాని పెళ్లి కుదిరిందంట. ఎవరికి? అదే దానికి. ఎవడంట? ఎవడో ఇంజనీరింగ్ కానీ నెలకు 60,000 అంట. దాని మోహన్కి 60,000డా? ఇటు పక్కన ఆవిడ అటు పక్కన ఇప్పుడు ఏమన్నావు? మంచివాళ్ళ? ఏమండి నువ్వు ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడుకోలేదు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెడు నీ హృదయంలో ఉంది, అది నోటి నుంచి బయటకు వస్తుంది. ఒక వ్యక్తికి మేలు జరుగుతుందంటే, ఒక వ్యక్తికి కార్యం జరుగుతుందంటే నువ్వు సంతోషించలేక ఏడుపు కొట్టు స్టైల్లో చెప్తున్నావంటే ఆ వ్యక్తి మీద నీకు ఎక్కడ దాకుంది? ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న ఒక శుభకార్యాన్ని శుభంగా పలకలేకపోతున్నావంటే, ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న ఒక మంచిగా చెప్పలేకపోతున్నావంటే, పోనీలమ్మా ఇప్పుడు కన్నా పెళ్లి కుదిరి నిన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడి దేవ ఎవరో ఒకరు దొరుకుంటారు, మంచిగా దొరికితే బాగుండు, మంచిగా వెళ్తే బాగుండు. ఇలాంటి మాటలు నేను ఎక్కడ వినలే. ఏం మాయరోగం మరి? ఎవరంట? ఎక్కడంట? ఏ ఊరంట? అవునా, అదేలే మనం చెప్పకుండా ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి, అదేనేమో. ఏమండి
పెళ్ళికన్నా మనల్ని పిలుస్తారంటవా? ఏమో మనం ఎందుకు కనపడతామే? ఎందుకండి పిచ్చి మాటలు, ఈ చెడ్డ మాటలు ఇవన్నీ? దేవుడి ఎంపికలో నువ్వు ఉన్నప్పుడు ఒకటి పిలుపు, ఒకటి ఇదంతా పట్టించుకోవద్దు. హల్లెలూయా. ఎందుకు ఆ గొడవ? ఎందుకు? నిన్ను అందరికంటే అత్యున్నతంగా ప్రేమించి నిన్ను విలువైన వ్యక్తిగా ప్రపంచంలో ఎంచుతున్న దేవుడు నీకున్నాడు, ఆయన నిన్ను ఎంచుతున్నాడు. అటు పక్కన వ్యక్తి నీకు విలువ ఉన్నంత మాత్రం నీకు విలువ లేనట్టు కాదు. తన ప్రాణమే పోసిన ప్రభు నీ కోసం పరితపిస్తుంటే ఎవరో ఇచ్చే విలువల కోసం వాళ్ళని ఎందుకు చెడుగా ప్రొజెక్ట్ చేస్తావు? ఏమండి, మనల్ని పిలవలేదు పెళ్లి చూపుల కంటే వాళ్ళు ఎక్కువైపోయారా? ఏమండి, ఎంగేజ్మెంట్కి పిలవలేదు వాళ్ళు ఎక్కువైపోయారా? అయ్యారు, నీది మంచి హృదయమే కదా, నిండుగా దీవించు, చేతులు హృదయపూర్వకంగా దీవించు. నొప్పి కలిగిన వేళ కూడా నువ్వు చేస్తున్న పనిని దేవుడు చూస్తాడు. మంచిగా ఉంటే మంచిగా అని చెప్తామండి. ఇప్పుడు నీకు ఇవ్వని ప్రియారిటీ నీకు నొప్పి కలుగుతుంది కదా, ఆ నొప్పిలో కూడా నువ్వు వారికి సంతోషంగానే మాట్లాడు, వాళ్ళ పక్షంగా మంచిగానే మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ఒకవేళ ఏదన్నా చెడుంటే, ఆ సంబంధాల మధ్యన చెడుంటే ప్రార్థన చేయి, ప్రభువా వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించుకో, తెలుసో తెలియకో తప్పుడు చేసేస్తున్నారు, చెప్పలేని పరిస్థితి మాది, నీ చిత్తమే తప్పించని దేవుని దగ్గర ప్రార్థించే తప్ప ఈ నిష్ఠూరపు మాటలు, నిష్ఠూరపు సమాచారాలు, చెడ్డ సమాచారాలు చెప్పకు. మంచి సమాచారాన్ని కూడా, చెడ్డ సమాచారాన్ని కూడా మంచిగా చెప్పే గుణం కలిగిన వాడు మంచోడు. ఎందుకు మంచోడు అంటే అహిమయస్సు వాడు శుభ సమాచారం. యుద్ధంలోని శుభ సమాచారం ఏమొచ్చిందండి? ఎవడో కూడా చావు తప్ప. యుద్ధంలోంచి వచ్చే శుభ సమాచారం ఏముంటుంది? అహిమయస్ నోటి నుంచి వచ్చే మాటలు అట్లా ఉంటాయి. అంటే ఏ చెప్పినా మంచి మాట చెప్తాడు. గమనించు, నువ్వు ఎప్పుడన్నా ఎవరితోన్నా మాట్లాడి వాళ్ళు మాట్లాడే మాటలు వింటే బాగుండని కోరుకుంటున్నావా? నీ హృదయం బాగున్నప్పుడు, నీ పరిస్థితి బాగున్నప్పుడు ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకుని ఆ వ్యక్తికి ఫోన్ చేసి కాసేపు ఆ వ్యక్తితో మాట్లాడితే బాగుండని చెప్పని కోరుకుంటున్నావా? నీ జీవితంలో అతను మంచోడు. ఎందుకు? బాధ కలిగిన వేళలో, కష్టం కలిగిన వేళలో నువ్వు ఆ వ్యక్తికి ఫోన్ చేసావంటే ఆ వ్యక్తిలో మంచి ఉంది కాబట్టి ఇప్పుడు నీకున్న చెడు పరిస్థితుల్లో ఆ మంచి సరిపోద్దని చెప్పి నీ నమ్మకం. హల్లెలూయా. అలా నిన్నెవరన్నా భావిస్తున్నారా? నీకు అర్థమైందన్నమాట. నీకు ఎవరో ఉన్నారు, నీకు బాధ కలిగినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, నీ చెడు పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి మంచి వస్తుంది. అలా ఎవరన్నా చెడు పరిస్థితుల్లో నీకు ఫోన్ చేసి నా పరిస్థితి ఇలా ఉంది అని పంచుకునే స్థితి నువ్వు కలిగించావా నీ వాళ్ళకి? నాలుగు జీవితంలో ఎవరికి కలిగించలేదా? గొడవలకైతే ఫోన్ చేస్తారు. అసలు ఇవన్నీ నీకు పాయింట్ అనిపిస్తున్నాయి ఎప్పుడన్నా? అనిపించవు. నేను అదే చెప్తున్నా, మనలో కామన్గా ఉంటే తప్పు అనిపించు, కానీ తప్పే. మనలో కామన్గానే ఉండిపోతే, అందరి జీవితంలో లైఫ్ స్టైల్ ఉండిపోతే కామన్ అనిపించింది. ఇవన్నీ కూడా నేను చెడ్డ వ్యక్తిగా దేవుని ఎదుట నిలబెట్టే విషయాలే, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అన్నాడు. ఒకసారి రండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదివి పెట్టండి. మీరు చెడ్డవారయ్యుండి ఇలాగ మంచి మాటలు పలుకగలరు. ఎందుకు మంచి మాటలు నోట రావట్లేదు? హృదయమందు నువ్వు చెడ్డ వ్యక్తివి. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉంది. గుర్తుపెట్టుకో. హలో, మనం సీక్రెట్గా మాట్లాడుకుంటున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి బురద జల్లుతున్నాం. వాళ్ళు ఉన్న మంచును చూడలేక పచ్చకామెరలతో వాడి చెడును చూసి వాళ్ళు మంచులో కూడా చెడుని వెతికి చెడును చూసి చెడును స్ప్రెడ్ చేస్తున్నాం. ఈ మాటలన్నీ ఎవరికి తెలియదు, ఆఫ్ రికార్డ్, ఇవన్నీ ఆన్ రికార్డులో లేవు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయం చెడిపోయి ఉంటే నీ నోట్లోంచి మంచి మాటలు ఎట్లా వస్తాయి? మంచివాడి నోట్లో మంచి మాటలు వస్తాయి, చెడ్డవాడి నోట్లో చెడ్డ మాటలే వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పలికే ప్రతి చెడ్డ మాట గురించిన లెక్క ఒక రోజున దేవునికి విమర్శ దినమున లెక్క చెప్పుకోవాలి. ఏం చేయాలంట? విమర్శ దినమున లెక్క. గుర్తుపెట్టుకో. ఇప్పుడు లేచిన కాడి నుంచి మన అనుదిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే
ఎందరి కోసం మంచిగా మాట్లాడుతున్నావు, ఎందరికి మంచి మాటలు చెప్తున్నావు, ఎందరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు, ఎందరికి చెడ్డ విషయాలు ప్రచారం చేస్తున్నావు. దీనిని దేవుడు తీర్పులోకి తెస్తాడు. నేను అడిగితే, నేను మాట్లాడితే మీకు నొప్పిగా బాధగా ఉంటుంది. ఏమండి, దేవుడు అడిగిన రోజున మాత్రం నువ్వు బెత్తరిపోతావు, ఏం జవాబు చెప్పలేవు. ఆ వ్యక్తి ఇది చేశాడా, నువ్వు చూసావా, ఎందుకు పలానా వ్యక్తికి ఇలా చేశాడని చెప్పావు, నీకు రుజువు ఉందా, లేని విషయాన్ని ఎందుకు స్ప్రెడ్ చేసావు అని దేవుడు అడిగిన రోజున మాత్రం నువ్వేం మాట్లాడలేవు. కానీ ఆ తీర్పు బహుభయంకరంగా ఉంటుంది. నీ మాటలు నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి, నీ మాటలు నీ గుణాన్ని సూచిస్తాయి. నీ మాటలు మొదటిగా ఎట్లా ఉన్నాయో పరీక్షించి ఫస్ట్. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే సరిపోదు. మందిరంలో దేవుని పాటలు పాడి, మందిరంలో దేవుని ప్రార్థన చేసి, ఇదే నోటితో దేవుని స్తుతించి, ఇదే నోటితో ఆయన పోలికగా పుట్టిన మనుషులు శపిస్తావంటే దేవుడు చీ అంటాడు. నువ్వు దీర్ఘాలు బాగా తీయొచ్చు, నువ్వు మంచి ఆర్కెస్ట్రా పెట్టుకుని పాడితే హైలైట్ అవ్వచ్చు, ఇంకొకరు అడిగి మరీ పాడించుకోవచ్చు. ఇవన్నీ పెద్ద పట్టించుకోమాక, ఈ పర్ఫార్మెన్స్లో నువ్వు పట్టించుకోమాక. నన్ను రెండో పాటలు పాడమన్నారు, ఆ పాట అడిగి మరీ పాడించుకున్నారు, అవన్నీ నా జీవితంలో అయిపోయినాయి. నేను అలాగా అడిగినప్పుడు, నన్నే ప్రార్థన చేయమన్నప్పుడు, నన్నే పాటలు పాడమన్నప్పుడు అడిగి మరి మాయ గారు అడిగి మరి ఆ పాట పాడే, కొత్త పాట పాడనేవాళ్ళు. ఏంటిదని అంటే గుర్తు చేసేవాళ్ళు. పాస్టర్ గారికి ఈ పాట బాగా నచ్చిందా, పాస్టర్ గారు నచ్చితే ఉపయోగం లేదు. ఇక్కడ నువ్వు పాడే పాటకు కూడా పెద్ద ఉపయోగం లేదు. నువ్వు నీ అనుదిన జీవితంలో అదే వాల్యూని ప్రతి మనిషికి ఇచ్చిన రోజున అప్పుడు ఇక్కడ పాడే పాటకు వాల్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ దేవుని స్తుతించి, ఇక్కడ దేవుని మయంపరిచి, ఇక్కడ దేవుడికి ప్రార్థన చేసి, నీవు నీ బంధువుల్ని స్నేహితుల్ని కనుక దూషించి గాయపరిస్తారు, హృదయాల్ని శపిస్తే, కొంత శపించేస్తారంటారు. ఎప్పుడైనా శపించావా? ఎవరైనా శపించావా? బ్రతుకుల్ని శపించావా? జీవితాలను శపించావా? బతుకులు నెంచావా? నీ బతుకేంటి నాకు తెలుసు. నీ బతుకేంటో తెలుసా నీకు? ఒక బతుకు నుంచే అంత బతుకు మనకు లేదండి. అసలు ఆ మాటలు ఎప్పుడు చెప్పమాకండి. స్తోత్రం చెప్పండి. కామన్గా వచ్చేస్తే వాడంతా, వాడు బ్రతికేంత మాటలు వచ్చేస్తే మనకు ఆ సామర్థ్యం లేదు. మనం ఎంచడానికి ఎప్పటికీ కూడా సరిపోవు. హల్లెలూయా. నేను అంటున్నాను, మన హృదయం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన మాటలు ఉంటాయి. మన హృదయం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన మాటను తీసుకుంటాం కూడా ఉంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళి ఎంత చెడ్డగా మాట్లాడినా వాళ్ళు మంచిగా రియాక్ట్ అవుతారు. కొంతమందితో ఏమండి ఇంత మంచిగా మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళు చెడుగా రియాక్ట్ అవుతారు. నా చిన్నప్పుడు నేను ట్యూషన్కి వెళ్తాను, 6th క్లాస్లో ఉన్నప్పుడు. పల్లెటూరులో ఇంట్లో అప్పటికి ఇళ్లలో పంచాయతీ పంపులు లేవు, ఓన్లీ పంచాయతీ పంపులు ఆ రోడ్డు మీద కార్నర్లో ఉంటే అక్కడికి వెళ్ళి మనం బిందులేసి పట్టుకుంటాం. మాకు అలా ఉండేది. మెయిన్ రోడ్ మీద అక్కడ బడ్డీ ఉంటుంది, నరసింహరావు బడ్డీ అని. పక్కన రోడ్డుకి ఒక కుళాయి ఉంటుంది. ఆ కొమ్మరాయన ఏం చేశాడంటే పైప్ పెట్టుకుని లోపలికి పెట్టుకున్నాడు. గమనించండి చెప్పే మాట. పైప్ పెట్టుకుని లోపలికి పెట్టుకున్నాడు. అందరూ పట్టేసుకోక ఇక పైప్ తగిలిచ్చేసుకున్నాడు ఇంట్లోకి. బాగా మంచి ఫోర్స్గా వచ్చాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. దూరం నుంచి చూస్తే ఆ ట్యాప్ ఊడిపోయి ఉంది, ఆ పైప్ ఊడిపోయి ఉంది, ట్యాప్ ఏమో వస్తూ ఉంది. నేను ఇంకొంచెం స్పీడ్కి వెళ్ళి ఆ పైప్ తీసుకుని ట్యాప్కి బిగించే ప్రయత్నం చేశా. అప్పుడు బయటకు వచ్చాడు. వచ్చి రావడంతో తిట్లదండగా మొదలెట్టాడు. ఎవరా అనుకున్నారా, అడ్డగరా, భయపడబోయో అంటున్నాడు. నోరు తెరిసి తాతగారు జరిగింది నీదని చెప్పి అవకాశం కూడా నాకు అవట్లా. వయసులో మళ్ళీ తల మండిపోయింది, నెరిసిన ఇంట్రుకులు వచ్చేది, మొత్తం తల మండిపోయింది. ఏమంటున్నాడు, నువ్వు పైపు ఎందుకు పీకేసావు భీమంటాడు. నువ్వు చూసావా ఏం జరిగిందో? అక్కడ అడిగి అర్థం చేసుకుని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కొందరు హృదయంలో ఉన్న చెడు అటు పక్కన మంచిని చూడకుండా చేస్తుంది. నీకు అర్థమైందా? వాడు హృదయంలో ఉన్న చెడు, నువ్వు చెడు వ్యక్తివి కాబట్టి ఎదుటి వ్యక్తులు మంచిని చూడలేవు. నాకు రోజున పడిపోయింది. ఏమని తెలుసా? నేనేం చేయాలనుకున్నా, ఊడిపోయిన పైపుని పెట్టాలనుకున్నా. నేను ఎప్పటికీ ఎక్కడన్నా ఆ వాటర్ పోతా ఉంటే ఆగిపోయి ట్యాప్ కట్టేసి వస్తా. ఎక్కడన్నా మా కాలేజీలో ఉన్నప్పుడు పైన ల్యాబ్కి వెళ్ళిపోయేవాళ్ళం, ప్రాక్టికల్స్కి ల్యాబ్కి వెళ్ళాల్సి వచ్చేది. ల్యాబ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి నేను స్టేషనరీకి వెళ్ళి మళ్ళీ క్లాస్కి వెళ్ళి నోట్ తీసుకుని వెళ్ళేటప్పుడు లైట్లు అన్నీ వేసే ఉన్నాయి, ఫ్యాన్లు అన్నీ వేసే ఉన్నాయి.
నేను 2వ ఫ్లోర్కి వెళ్ళా, నాకు గుర్తొచ్చింది కింద లైట్లు అన్నీ వెలుగుతున్నాయి కదా. మళ్ళీ 2nd ఫ్లోర్ నుంచి నేను కిందకి వెళ్ళి మళ్ళీ మా రూమ్కి వెళ్ళి మొత్తం లైట్లన్నీ కట్టేసి పైకి వెళ్తే మా ఫ్రెండ్ ఏంటి ఎంతసేపు పట్టింది, వృధా అయిపోతుందని మళ్ళీ 2nd ఫ్లోర్ దాకా వచ్చి వెళ్ళి నేను అన్నీ కట్టేసుకుని వచ్చానంటే ఆ షేక్ హ్యాండ్ ఎత్తున్నాడు. ఆ నా ముందు ఇలా కట్టేయచ్చుగా. నీకు అర్థమైందా? నీలో ఉన్న చెడు ఎదుటి వ్యక్తి చేసే మంచిని చూడలేని స్థితిగా మారుతుందంటే నువ్వు చెడ్డ వ్యక్తి. ఎదుటి వ్యక్తిని ఒక్క విషయంలో కూడా ప్రశంసించలేకపోతున్నావంటే, ఎదుటి వ్యక్తిలో ఉన్న గుణమును ఎప్పుడూ కూడా నువ్వు అప్రిషియేట్ చేయలేకపోతున్నావంటే, ఆ మంచి చెప్పినా తీసుకోలేకపోతున్నావంటే నువ్వు చెడ్డ వ్యక్తివి. హల్లెలూయా. ఇలాంటి హృదయాలు ఎలా ఉంటాయి చెప్పనా? వాక్యంగా చెప్పినా వాళ్ళ హృదయం చెడ్డది కాబట్టి వాక్యాన్ని కూడా చెడుగా తీసుకుంటారు. ఏమండి, నా మాట మీకు అర్థమైందా? లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. నేను చెప్పాల్సిన చాలా ఉంది, ఒక పాయింట్లో ఆగిపోతున్నాను త్వరగా. 15. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించు. చూడండి, వాక్యం ఎట్లా వినాలంట? వాక్యంలో మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. పట్టుకున్నారు ఎలా వినాలి? మంచి మనసు. వాక్యం ఎట్లా చెప్పాలో కూడా చెప్పాడు. ఏమండి, నేను దాన్ని ఫాలో అవుతున్నా, మీరు 2వ ఫాలో అవుతుందో చూద్దాం. 1 తిమోతి 1:5. 1 తిమోతి 1:5. ఉపదేశసారమైనదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. చూడండి, అక్కడ చెప్పాడు ఉపదేశసారం ఏంటంటే పవిత్రమైన హృదయంలో నుంచి, మంచి మనస్సాక్షిలో నుంచి, నిష్కపటమైన విశ్వాసంలో నుంచి ఉన్న ప్రేమనే మాటలుగా మార్చి చెప్పేది ఉపదేశ సారం, ఉపదేశ క్రమం. మీకు అర్థమైందా? నేను దీన్ని ఫాలో అవుతున్నానండి, కానీ 2వ దాన్ని మీరు ఫాలో అవుతున్నారా? మీకు అర్థమైందా నా బాధ? నేను దీన్ని ఫాలో అవుతున్నా. ఏంటి? నేను పవిత్రమైన హృదయాన్ని పెట్టుకుని, మంచి మనస్సాక్షిని పెట్టుకుని, నిష్కపటంగా విశ్వాసంతో, ప్రేమతోనే మీకు వాక్యం అందిస్తున్నా. ఎక్కడైనా అలాగే చేస్తా. నువ్వు ఎలా తీసుకుంటున్నావు వాక్యాన్ని? అమ్మా, యోగ్యమైన మంచి మనసుతో తీసుకుంటున్నావా? నేను చాలామందిని చూశాను. వాక్యంగా చెబితే వాళ్ళ జీవితానికి కావాలని కనెక్ట్ చేసుకుంటారు. ఏమండి, వాక్యంలో కావాలని తిట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. నేను ఎప్పుడు అలా తిట్టను. ఇన్నాళ్ళల్లో మీకు నాకు గురించి ఒక క్లారిటీ రావాలి. ఏ సిచ్యువేషన్ జరిగినా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే వాక్యంలో పెట్టి సింక్ చేసి నేను ఎప్పుడు ఎవరు నన్ను. కానీ నాకైతే అనుభవం లేదు, కానీ కొందరు సింక్ చేస్తారన్నమాట. ఏదో జరిగింది కదా, దాన్ని ఇప్పుడు వాక్యాన్ని కలిపేసేసుకుని మొన్న అలా జరిగింది, మొన్న నాతో మాట్లాడాడు, అందుకే దీన్ని ఇలా సింక్ చేస్తారు. ఆ హృదయం చెడ్డ హృదయం ఎప్పటికీ ఫలించలేదు. వాక్యాన్ని ఎప్పుడు వాక్యంగా, దేవుడు ఇస్తున్న మాటగా మీ హృదయానికి తీసుకోవాలి. కోర్స్ కొందరు దాన్ని కలిపి చెరిపి ఏదో చేస్తారు. నా దగ్గర అయితే అది లేదు. నువ్వు అది గమనిస్తున్నప్పుడు నువ్వు వాక్యం ఎట్లా తీసుకోవాలి తెలుసా? మంచి మనసుతో తీసుకోవాలి. వాక్యాన్ని మంచి మనసుతో తీసుకున్నప్పుడు భర్త చెప్పే మాట భార్య మంచిగా తీసుకోవడానికి అవకాశం దక్కింది. భార్య చెప్పే మాట భర్త మంచిగా తీసుకుంటానికి అవకాశం దక్కింది. బిడ్డలు చెప్పే మాట తల్లిదండ్రులు చెప్పే మాట బిడ్డలు, స్నేహితులు చెప్పే మాట చెడు చూపుతో కాక, ముందే చెడు ఆలోచనతో కాక, ముందు మంచి మనస్సాక్షితో వినే బుద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఇక్కడే దేవుని విలువైన మాటే, జీవపు మాట వినేటప్పుడు హృదయాన్ని చెడగొట్టుకుంటే ఇక నీ అనుదిన జీవితంలో మాటలను కూడా అట్లాగే వింటావుగా. నువ్వు ఇక్కడే మనసును చెడగొట్టుకుని వాక్యం వింటే వెళ్తున్నావంటే ఇక భర్త చెప్పే మాటైనా, బిడ్డలు చెప్పే మాటైనా, ఎవరు చెప్పే మాటైనా నువ్వు చెడిపోయిన మనసుతోనే వింటావు. అది నీ హృదయాన్ని ఇంకా చెడగొట్టిద్ది, బంధాలను ఇంకా పాడు చేస్తుంది. హల్లెలూయా. సో మంచి వాళ్ళలో ఉన్న ఒక గుణలక్షణం ఏంటంటే వాడు మంచి మాటలు బయటికి తెస్తాడు. చెడు సమాచారాన్ని కూడా మంచిగా చెప్పగలుగుతాడు. చెడు పరిస్థితులను కూడా మంచిగా కౌంటర్ చేయగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, చెడ్డ సమాచారం ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఒక సంఘటన చెప్పా. మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి ఇంకొక సందర్భం చెప్తాను రండి. 1వ రాజుల గ్రంథం చాలా హైలైట్ అన్నమాట ఈ విషయం. ఒకసారి తీయండి. 1వ రాజుల గ్రంథం దాదాపు 12వ అధ్యాయము
3వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. జనులు అతనిని పిలవనంపగా ఆ. యెరోబామును ఆ. ఇశ్రాయేలీయుల ఆ. సమాజమంతయు వచ్చి రెహబాముతో నీవిలాగ మనవి చేసిరి. ఏమంట? ఈ తండ్రి ఆ. బరువైన కాడిని మా మీద ఉంచెను. ఏం పెట్టాడంట? బరువైన కాడిని మా మీద ఉంచెను. ఆ. ఈ తండ్రి నియమించిన ఆ. కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన ఆ. బరువైన కాడిని ఆ. నీవు చులకన చేసిన యెడల ఆ. మేము నీకు సేవ చేయుదుము. ఆ. అందుకు రాజు ఆ. మీరు వెళ్ళి ఆ. 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని ఆ. సెలవీయగా ఆ. జనులు వెళ్ళిపోయిరి. ఆ. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను దినముల్లో బ్రతికి ఉన్న అప్పుడు ఆ. అతని సమూహమందు ఆ. సేవ చేసిన పెద్దలతో ఆ. ఆలోచన చేసి ఆ. ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదమని ఆ. వారిని అడుగగా వారు ఈ దినములనే నీవు ఆ. ఈ జనులకు ఆ. దాసుడువై ఆ. వారికి సేవ చేసి ఉమ్. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల ఆ. వారు సదాకాలము నీకు దాసులగుదురని వారు సదాకాలము. నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి చూసారా ఒకసారి చూడండి. నాకు చెప్పా, ఎదుటి వారి భావాలను పరిస్థితులను సానుభూతితో చూడడం దయ చూపిస్తూ వచ్చినోడే మంచోడు అవుతాడు. ఇంకా ఒక వాక్యం ఉంది, ఎక్కడ ఒకసారి ఇది ఇలాగ ఉంచి సామెతలకు రండి. మంచివాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, బహుశా 11వ అధ్యాయం అనుకుంటా. ఒక్క నిమిషం 14 చదవండి. భక్తి విడిచిన వాని ఆ. మార్గములు ఆ. వానికి వెక్కుసమ్మగును. మంచివాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. మంచివాడి స్వభావం ఏం చేస్తుందంట? తిరిగి వానికే సంతోషం ఇచ్చింది కదా. చూడండి, సొలొమోన్ అంటే రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, నగరాలను కట్టించడానికి, దేవాలయాన్ని కట్టించడానికి దాదాపు 1,00,000 మంది ప్రత్యేకమైన పని వారిని పెట్టుకుని వారితో వెట్టి చాకుర్లు, మొద్దు పనులు, ఎన్నో బలమైన పనులు చేపించాడు. ఎందుకంటే మందిరం కట్టాలి. 7 సంవత్సరాల్లో మందిరం కట్టారు. తన నగరం కట్టాలి, రాజ్యం కట్టాలి. సో కలప నరకడమే కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడమే కానీ, వాటిని కొయ్యడమే కానీ, వాటిని కన్స్ట్రక్షన్ చేయడమే కానీ, పెద్ద రాళ్లే కానీ, చాలా పనులు సొలొమోన్ చేపించాడు. కఠినమైన దాస్యం చేయించాడంట. ఎందుకంటే గొప్ప కడ్డాలు కట్టాలని చెప్పని వారితో కఠినమైన దాస్యత్వం చేయించాడంట. ఇప్పుడు పనివారు వచ్చి అందరూ కూడగట్టుకుని వచ్చి ఆ ప్రజలంతా వచ్చి రాజు అయిన రెహబాము సొలొమోను కుమారుడు దగ్గరకు వచ్చి, అయ్యా, మీ నాన్నగారి దినాల్లో మమ్మల్ని చాలా అధికమైన భారంలో పనుల్లో ఉంచారు. ఆ పనులు మేము చేయలేని కఠినంగా ఉన్నాయి. కొంచెం వెసులుబాట్లు మాకు కలగజేస్తే బాగుంటుంది, కొన్ని వెసులుబాట్లు మాకు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు ఓకే, తొందరపడి నిర్ణయం చెప్పలా, వెరీ గుడ్, మంచి పర్సనే, కానీ ఆలోచన చేసి చెప్పడానికి నిర్ణయం తీసుకోండి, అది మంచి విషయమే. పెద్దలు చెప్పారు, అలా అడిగారా, అలా జరిగిందా, అయితే ఈ దినమే నువ్వు వాళ్ళకి మృదువైన మాటలతో జవాబు చెప్పు. వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళకి శాంక్షన్ చేయి, వాళ్ళతో నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు వాళ్ళని మంచిగా చూసుకో, వాళ్ళు నీకు సదాకాలం దాసులుగా ఉండి నిన్ను రాజుగా పెట్టుకుంటారని చెప్పారు. ఎలా ఉన్నాయి మాటలు? ఏమండి, ఇప్పుడు కుర్రోడు కదా చెప్పింది. అందరూ ఎవరు? వాళ్ళ నాన్నగారి టైంలో ఉన్న ముసలి బ్యాచ్. పెద్దోళ్ళ మాట చిన్నపిల్లలకి ఎక్కిద్దండి? పెద్దోళ్ళ మాట యవనస్తులకి ఎక్కిద్దండి? అసలు అవకాశం ఉందా? మనకేమో రెబల్గా ఉండాలనిపించింది, హీరోయిటిక్గా ఉండాలనిపించింది. వాళ్ళేమో లైవ్లో బ్రతకరా బాబు అని చెప్పి మనల్ని అంతా కంట్రోల్ చేసి లాగుతూ ఉంటారు అన్నమాట. మనకు వాళ్ళది చాదస్తంగా అనిపించింది, మనకు మూర్ఖత్వంగా అనిపించింది, మనకు అందులో ఎంటర్టైన్మెంట్గా ఉండదు. వాళ్ళు చెప్పే మాటల్లో ఏమైనా ఉంటుందా? పెద్దలు చెప్పే మాటలు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఆ పని చేయి, ఈ పని చేయి, అలాగుంటావు, ఎలాగుంటావు, అది చేయి, ఇది చేయి ఉంటుంది. అందులోనే దీవులు ఉంటుంది. ఏమండి, వాళ్ళు చెప్పారు, నాయనా, వాళ్ళే వచ్చి అడిగారు, వాళ్ళ పరిస్థితిని ఎదురు పెట్టుకున్నారు, నిజంగానే వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. 3వ రోజు దాకా ఎందుకు, మళ్ళీ ఇవాళ వెనక్కి పిలిపించి ఇవాళ మృదువైన మాటలతో వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళు కోరిన వెసులుబాటు వాళ్ళకి ఇస్తానని చెప్పు అంటే, వీడు హృదయం మంచిదైతే మంచి మాటలు ఎక్కుతాయి. వీడు హృదయం మంచిదైతే తన పనివారి పట్ల సదృదయం కలిగి ఉంటాడు, సద్భావం కలిగి ఉంటాడు.
వీళ్ళతో కాదని యవ్వనస్తుల్ని పిలిచాడంట తన వయసు వాళ్ళతో. నేను ఎప్పుడేం చెప్తున్నాను, చాలా జాగ్రత్త చూడండి. నీవు వ్యక్తిత్వం బాగా బలంగా కట్టబడాలి, నీకు సహనం ఓర్పు రావాలనంటే ఏమండి 50 పైన ఉన్న వాళ్ళతోనూ 5 ఏళ్ల కింద ఉన్న వాళ్ళతోనూ బాగా ఫ్రెండ్షిప్ చేయి. నీకు అర్థమైందా? నీ వ్యక్తిత్వం బలంగా కట్టబడాలన్నా, రెండోది నీకు సహనం రావాలన్నా, పిల్లలతో ఉన్నప్పుడు సహనం వచ్చేద్ది, 50 ఏళ్ళ పైన వాళ్ళతో ఉన్నప్పుడు వ్యక్తిత్వం వచ్చేస్తుంది. వాళ్ళ జీవితంలో పడి 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 ఉంటారే, శ్రేష్టమైన మాటలు చెప్తారు, విలువైన మాటలు చెప్తారు, అనుభవమైన మాటలు చెప్తారు. మనకెవరు మైండ్ కలిసిద్ది? లైక్ మైండ్ అంటే దేవుని కృప. నేను ఎప్పుడు లైక్ మైండ్లకి ఎక్కువ వెళ్ళాల. నా పరిచయం అంతా సీనియర్ సిటిజన్ అనమాట ఫస్ట్ నుంచి. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ చెప్పిన మాట రెహబాంకి ఎక్కల. ఏమండి, యూత్ అయితే రెచ్చగొడతారు, ర్యాక్ కొడతారు, రెబలిస్టిక్గా మాట్లాడతారు. ఆ హృదయానికి అదొక సర్కాస్టిక్గా ఉంటుంది అనమాట వాళ్ళ మాటలంతా కూడా. ఒక ఇంతియాసం కలిగిద్ది అనమాట వాళ్ళ మాటలంతా కూడా. సో వాళ్ళు చెప్పారు, ఏంట్రా ఏంటి వాళ్ళ మాట నువ్వు లెక్క చేసేది, వాళ్ళ మాట నువ్వు వినేది ఏంట్రా, నువ్వు రాజువే. ఎలాంటి మాటలు చెప్తున్నారు? షడ్డ హృదయం గలవాడు చెడు మాటలు అంటాడంట, మంచి మాటలు వాడికి ఎక్కవంట, దీనుల పట్ల దయ చూపించడంట. ఏమండి, వీళ్ళు ఎట్లా చెప్తారు, ఇంట్రా ఆలోచన అడిగేది ఏంటి, నువ్వు రాజువి, నువ్వు అనుకున్నది చెయ్యాలి. కొందరు ఎక్కేస్తారు చూసారా, కొడుక్కి కోళ్ళ మీద, కూతురికి అల్లుడి మీద, అత్త మీద ఎక్కేస్తారు చూసావా. ఎట్రా నీ పళ్ళం పెట్టండి ఏంట్రా, ఆడి పాపం ఏమి ఉండదు, ప్రశాంతంగా ఇంటికి వస్తాడు బాగుందాం, ఎక్కేస్తారు. కూతుర్లకి ఎక్కేస్తారు, ఏంటి మీ అత్త అలా చేసింది ఏంటి ఇలా చేసింది ఎక్కేస్తారు. చూడండి, మన దరిద్రం ఏంటంటే ఎక్కేసే మాటలే మనకి ఎక్కుతాయి, మంచి మాటలు మనకి ఎప్పుడు ఎక్కువ అవి సొంపుకుంటాయి అంట, మనకి అయ్యే ఎక్కుతాయి. పాపం పెద్దలు మంచి మాట చెప్తే అది ఎక్కల, తన వయసు ఉన్న వాళ్ళు చెప్పిన మాట వాళ్ళకి ఎక్కింది. 3 రోజు రానే వచ్చింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇచ్చాడనంటే, మా నాన్నగారు నడుం కంటే నా చిటుకుని వేలుకు బరువు ఎక్కువ అంట. అంటే ఏం చెప్పాడు తెలుసా, మా నాన్న మిమ్మల్ని మామూలుగానే ట్రీట్ చేశాడు, నేను మీకు టార్చర్ చూపిస్తాను అన్నాడు. ఏమండి, ఏ పనివారు తమ పనిలో అధిక ప్రయాస పడడానికి ఇష్టపడతారు? ఏ పనివారు శక్తికి మించిన పని చేసి యజమాని సంతోషపరిచే ప్రయత్నం చేస్తారు? ఎవరన్నా చేయగలరా? మనము కూడా ఏమండి, నువ్వు ఒక అధికారిగా ఉన్నా, నువ్వు ఒక అధికారంలో ఉన్నా, నువ్వు ఒక యజమానుడిగా ఉన్నా, నీ కింద ఉన్న పనివారి పట్ల సద్భావం సదృదయం కలిగి ఉండాలి. ఏమండి, వారు కూలికి దొరికారు కదా, వాళ్ళు కూలికి కుదిరారు కదా అని చెప్పని వాళ్ళతో ఏమండి నువ్వు 100 రూపాయలు ఇచ్చి 400 రూపాయలు పని చేయించుకుని వాళ్ళని ఉసూరు అనిపించడం, అది మనకి దేవుని బిడ్డలుగా మనకి భావ్యం కాదు. అందుకే యోబు 31:13 ఇలాగ అంటాడు. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 31:13 ఇలా అంటారు. చదవండి 13. చూడండి, యోబు తనలో ఉన్న మంచి గుణాల్లో ఒక మాట బయటికి తెస్తున్నాడు. నా పనివాడైనా పనికత్తైనా నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యము నిర్లక్ష్యం చేసిన యెడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చును. దీని విషయంలో ఎవరు జోక్యం చేసుకుంటారంటండి? నీ పనివాడైనా పనికత్తైనా నీతో వ్యాజ్యమాడే స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు అలిగిపోయారు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా నీతో వ్యాజ్యానికి వచ్చారంటే వాళ్ళు ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నారు. సామాన్యంగా వ్యాజ్యాలు మనకి రావు, కుటుంబాల్లో బాగానే ఉంటాం. కొన్ని సందర్భాల్లో వ్యాజ్యాలు వస్తాయి. మీరు ఎలా వ్యాజ్యపడతారు నాకు తెలీదు, అని గొడవను ఎలా డీల్ చేస్తారు నాకు తెలీదు. ఒక 8 ఏళ్ల క్రితం పెళ్ళైన జంట నాకు ఒకరు తెలుసు, పేర్లు చెప్పకూడదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను విజిట్ చేయబడ్డాను, ఆహ్వానించబడ్డాను. వెళితే మనం అసలు కుదురుకుంటాం, వెళ్ళిన చాటల్లా కళ్ళు కదురుగా ఉండవు, చేతులు కుదురుగా ఉండవు, మొత్తం చూస్తూ ఉంటా, దొరికిందల్లా చేతులు తీసుకుంటూ ఉంటా, మొత్తం స్కాన్ చేసి ఇక్కడ ఇంటికి వెళ్ళి మొత్తం స్కాన్ చేసేస్తా. ఆ ఇల్లు కొంత చెప్పిద్ది వాళ్ళ గురించి మనకి, వాళ్ళు డెకరేట్ చేసుకుని వాళ్ళు గొడవ పెట్టుకుని అవన్నీ వాళ్ళకి మనకు కొంత చెప్తాయి అనమాట. వాళ్ళ ఇల్లు మొత్తం స్కాన్ చేస్తున్నాను. నా చేతులు కుదురుగా ఉండగా అక్కడ ఏదో బైబిల్ అవి దొరికితే అందులో ఒక పేపర్ బయటకు వచ్చింది. ఆ పేపర్లో ఏమని చెప్పనా, ఆ భార్య ఆ భర్తకి తన భర్తలో ఉన్న కొన్ని విషయాలను తను చెప్పాలనుకున్నవి మంచిగా లెటర్ రాసి పెట్టి
నువ్వు ఈ విషయంలో ఇలా చేస్తున్నావు, అది నాకు నొప్పి కలుగుతుంది. నేను మంచిగానే చెప్తున్నాను, నువ్వు మంచి హృదయంతో అర్థం చేసుకుంటున్నావని చెప్తున్నాను. ఈ విషయం ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విషయం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టింది. నేను చదువుతున్నా, ఇదేం లెటర్ రా, లవ్ లెటర్ ఏంటి అని చెప్పి చదువుతున్నా. ప్రియమైన భర్తకు అంటే పర్సనల్ మ్యాటర్ అనుకున్నా. డెప్త్కి వెళ్ళే కొద్దీ నువ్వు ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, చూసేటప్పుడు మా కోణంలో నుంచి ఎంత చక్కగా లెటర్ రాసిందో. నేను చదువుతున్నా లోపలికి వచ్చింది టక్కున, అప్పుడు దాకా లేదు, టక్కున లోపలికి వచ్చింది. అది చదివే కదటి చేయి, ఆల్మోస్ట్ 80% చదివేశాను నేను. అది చదివేది కదటి ఇచ్చేయి అని చెప్పినాను. నేను చదివానులే ఏంటి అన్న. ఏంటంటే ఆయనకి చెప్పలేక కఠినంగా చెప్తే బాధపడతాడు, గొడవగా చెప్తే బాధపడతాడు, హార్ష్గా చెప్తే బాధపడతాడు. సున్నితంగా చెప్పే ప్రయత్నం చేద్దాం, మృదువుగా చెప్పే ప్రయత్నం చేద్దాం అని చెప్పని ఆ లెటర్లో ఏమండి చక్కగా తన భర్తలో ఏవైతే విషయాలు తనకు బాధ కలుగుతున్నాయో, తన ప్రవర్తన నలుగురిలో ఎక్కడ అనీజీగా అనిపిస్తుందో, ఏ విషయాలు చేంజ్ చేసుకుంటే వారిద్దరి మధ్య సఖ్యత బాగుంటుందో చక్కటి లెటర్ రాసి పెట్టిందండి. వీళ్ళు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మనంటే ఫేస్ టు ఫేస్ హ్యాండ్, మనము మృదువుగా మాట్లాడినప్పుడు అటు నుంచి మృదువుగా జవాబు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే. ఇక్కడ నేను విషయం ఏంటంటే చెప్తున్నాను, ఎప్పుడైనా ఎటు నుంచైనా వ్యాజ్యం వచ్చిందనంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక పాయింట్లో నలిగిపోతున్నారు, గుర్తుపెట్టుకో. నీ భార్య నీతో ఏదైనా వ్యాజ్యం ఆడుతుందా? నీ భర్త నీతో ఏదైనా వ్యాజ్యం ఆడుతుందా? నీ తల్లి నీదేమన్నా వ్యాజ్యం ఆడుతుందా? నీ తండ్రి నీతేమన్నా వ్యాజ్యం ఆడుతున్నాడా? నీ బిడ్డలు నీతేమన్నా వ్యాజ్యం ఆడుతున్నారా? వాళ్ళ వ్యాజ్యం వెనుక మూర్ఖత్వం కాదు, వాళ్ళ వ్యాజ్యం వెనుక నాకు స్టాచ్యూ అని కాదు, ఎక్కడో ఏదో ఒక పెయినో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. జాగ్రత్త. తిరిగి నువ్వు ఎట్లా రిప్లై ఇస్తావో దాన్ని దేవుడు కూడా చూస్తున్నాడు. అమ్మా వాక్యం వినండి, దాన్ని ఎవరు చూస్తున్నారు? అక్కడ అన్నాడు, నా పని వాళ్ళు వచ్చి నాతో వ్యాజ్యం ఆడారు, అది నేను పట్టించుకుపోతే ఎవరు లెగుస్తారంట? నీ భార్య వచ్చి ఏదో చెప్పింది, టాయిలెట్ మారుంటాను నాకే చెప్తా ఉంటారు కొంతమంది హీరోయిస్. నీ భార్య ఏం మాట్లాడొద్దు, ఒక ముద్దల్లో కూర్చోవాలి నోట్ పేలు వేసుకొని, తెత్తాను పడేస్తాను, తిని కూర్చో, నన్ను అడక్కో, నా జోలికి రాకు, నాకు చెప్పకో. ఏమండి అలా ఉంటాయి. జాగ్రత్త. ఒక వ్యాజ్యం నీ ఇంట్లో నీ కిందటి వారు ఎవరైనా, నీ కిందున్న భార్య అయినా, నీ కిందున్న బిడ్డలైనా, నీ కిందున్న వారు ఎవరైనా ఒక వ్యాజ్యం తెచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో దానిని బట్టి ఆ మంచి స్వభావము నీకు మేలైద్ది. జాగ్రత్త, నీకు మేలైద్ది. జాగ్రత్త. అది తెలిసిన కుటుంబం విడిపోయి 5 ఏళ్ళు అవుతుంది. ఎందుకు విడిపోయారు? భార్య వ్యాజ్యం ఆడితే భర్త దానికి సరిగా రెస్పాండ్ అవ్వాల. ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవి, నువ్వు చేస్తుంది ఇది, అవసరం లేని చోట ఖర్చు పెడుతున్నావు, అవసరం లేని చోట అప్పు చేస్తున్నావు, బిడ్డలు చూస్తే ఎట్లా ఎదుగుతున్నారు, పరిస్థితి ఎట్లాగుంది, నువ్వు ఎప్పటికీ మారవా అదనంటే ఇవన్నీ నీకెందుకే, నేను తెచ్చి పెడుతున్నాను కదా, నీకేమైనా తక్కువ చేశానంటే ఏంటి అసలు? ఆ మాట అడిగింది ఏంటి, చెప్పేది ఏంటి, అర్థం ఏంటి? ఇప్పుడేమో ప్రార్థన చేయండి మా ఆవిడ రావాలని, ప్రార్థన చేయాలా మీ ఆవిడ రావాలని, వచ్చినప్పుడల్లా తన్ని పంపిస్తావా? వచ్చినప్పుడల్లానేమో మెయింటైన్ చేయడం అనే బుద్ధి నీకు రాదా? వచ్చినప్పుడల్లానేమో హృదయాన్ని గాయపరిచి, వ్యక్తిని గాయపరిచి, నమ్మకాన్ని గాయపరిచి నువ్వు పంపిస్తావా? వ్యాజ్యం తెచ్చినప్పుడేమో లెక్క జవ లేకుండా ఏం చేసుకుంటే చేసుకో నువ్వు మాట్లాడతావా? తర్వాత నీకు జరిగిన నష్టానికేమో ఇప్పుడు వచ్చి దొంగ కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయమంటావా? మేము వాళ్ళని కనపడతామండి, మీరేం చేశారో మాకు అవసరం, మేము మాత్రం మీ మేలు కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. జాగ్రత్త. నీలో కపటం పెట్టుకుని, నీలో లోపం పెట్టుకుని నువ్వు వచ్చి నాకు ఎంత మంచిగా చెప్పినా దేవుడికి తెలుసు. నా తప్పే లేదు, ఎవడొచ్చినా అదే చెప్తాడు, నా తప్పే లేదు, అంతా వాళ్ళే చేశారంటారు. ఎవడు చెప్తాడు నా తప్పు ఉందని? దేవుడు లెగుస్తాడంట, దేవుడు లేచి చూస్తాడంట ఈ విషయాల్ని, దేవుడు తిరుపు తెస్తాడంట. నీ కిందన్న వాళ్ళు నోరు తెరవలేకపోవచ్చు. ఏమండి, నీ కుటుంబంలో నీతో వ్యాజ్యం ఆడిన వాళ్ళు, నీ పనిలో నీతో వ్యాజ్యం ఆడుతున్నవారు, నీతో ఎవరు వ్యాజ్యం ఆడుతున్నారు? వాళ్ళు నిప్పి కలగకుండా వ్యాజ్యం ఆడుతున్నారా? వాళ్ళకి బాధ కలగకుండా వ్యాజ్యం ఆడుతున్నారా? మీరు చెప్పండి, కుటుంబాలు వ్యాజ్యాలు ఎందుకు వస్తాయి? ఊరు నాయన చెప్పండి అండి. కుటుంబాల్లో భర్త మీదకి భార్య ఎందుకు వ్యాజ్యానికి వెళ్ళిద్ది? అమ్మా, ఎక్కడో పెయిన్ జరిగింది, ఎక్కడో నలిగిపోయింది. బిడ్డలు నీకు లోబడాల్సిన బిడ్డలు, నీకు లోబడే బిడ్డలు ఎందుకు తిరుగుబాటు ఈ రోజున వ్యాజ్యం ఆడుతున్నారు పలానా విషయం అంటే
నీ కాలం మారింది, పరిస్థితి మారింది. ఏదో ఒక సందర్భాన్ని వాళ్ళ కోణంలో నుంచి చూడటం నువ్వు మానేసేసి నీ 90s కోణంలో నుంచి వారితో మాట్లాడుతున్నావు. కాలం మారింది, పరిస్థితులు మారినాయి. వారి వ్యాజ్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. స్తోత్రం చెప్పు. ఆ వ్యాజ్యాలు వచ్చినప్పుడు, వ్యాజ్యాలు ఎందుకు వస్తాయి మీ అందరికి తెలుసులే, కానీ ఆ వ్యాజ్యం వచ్చినప్పుడు యోబు అంటున్నాడు, వాళ్ళు లేచినప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తే అదే టైంలో నేను వచ్చాను అనుకో, ఏంటయ్యా అని అంటే మా ఆవిడ పెద్ద సైతాన్లేండి అట్టగా వాటిది అని ఆయన అంటే, ఇది ఎవరు చూస్తారు? నేను వచ్చా, ఇంట్లో మొగుడు పిల్లలు గొడవడుకుంటున్నారు, ఆవిడ ఏదో గట్టిగా చెప్తుంది, నువ్వు నా ఎనువో నా కట్ట చేస్తాడు చేస్తా తలబాదుకుంటుంది. ఈయన అలాగే అని చెప్పి బయటకు వచ్చాడు, నేను బయట నుంచి ఏంటి అని అంటే అదే పెద్ద సైతాన్ని అట్ట కూడా పడిద్ది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరిలోని సైతాను? నువ్వు ఆ వ్యాజ్యాలను పట్టించుకోకపోతే, మంచి స్వభావం లేకపోతే నీకే నష్టం. జాగ్రత్త. అక్కడ అంటాడు యోబు, దేవుడు లేచినప్పుడు నేను ఏం చేస్తాను, ఆయన విచారణ చేసినప్పుడు నేను ఆయనతో ఏం ప్రత్యుత్తరం ఇస్తాను? ఎవరు విచారణలో తెస్తారంట? చాలా వ్యవహారాలు సేవకుల దగ్గర తేలుతున్నాయి ఇప్పుడు సంఘాల్లో. ఓకే, వదిలేద్దాం. సేవకులు మభ్య పెట్టేస్తారు కదా, సేవకులు సగం దాచి చెప్పేస్తారు కదా. ఇప్పుడు ఈ విచారణ ఎవరు చేస్తారంట? దేవుడు చేస్తాడంట. అప్పుడు చెప్తావు, ఇప్పుడు అదే చెప్పింది, మా ఆయనదే అంత తప్పు, నాది ఏమి లేదు అని చెప్పింది. నేను అంటాను, అవునా అలాగా అంటాను. దేవుడు ఏమంటాడు? నోరు మోయ్. నువ్వు ఆయన విచారణ చేసినప్పుడు ఆయన తెచ్చిన తీర్పును తప్పించుకోలేవు. జాగ్రత్త. నీతో ఎవరైనా వ్యాజ్యం ఆడుతున్నప్పుడు వారిలో ఉన్న పెయిన్, నొప్పి గుర్తించి తర్వాత మాట్లాడదామని చెప్పి దాని పరిష్కారం ఏంటో కనిపెట్టి తిరిగి వారి భావానికి, వారి బాధకు నువ్వు రెస్పాండ్ అవ్వడం మంచితనం. అలాంటి మంచి భర్తలు ఉంటే స్తోత్రం చెప్పండి. ఎవరు భర్తలను చెప్పమన్నా? నువ్వు భర్తలు మీ ఇంట్లో? నేను అలాంటి మంచి భర్తనే. ఆ టైంలో పట్టించుకోకపోయిన తర్వాత నా భార్య బాధ ఏంటో ప్రేమతో నేను రెస్పాండ్ అవుతా అన్న భర్తలు చెప్పండి. రాము అంకుల్ చెప్పారు. ఇంకా ఆంటీ అంత ధన్యవాదాలు. మరి అంత మంచి భర్త ఉన్నప్పుడు భార్య బాధని, భావాన్ని, వ్యాజ్యాన్ని పట్టించుకుని రెస్పాండ్ అయ్యే మంచి భర్త దొరికితే భాగ్యం కాదు అది. ఇంకా అలాంటి మంచి భార్యలు ఉంటే స్తోత్రం చెప్పండి. మంచి భార్యలు లేరు. భర్త ఏం మొరిగినా మొరపెట్టుకున్నా ఇటు చేయవమ్మా అన్న భర్తకి నా దగ్గర నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో పని లేదు నీకు. మరి ఏం కావాలి? నీ గొంతెమ్మ కోరికలు తినాలి తప్ప భర్త రిక్వైర్మెంట్స్తో పని లేదు నీకు. జాగ్రత్త. ఈ విషయాల్ని ఎవరు పట్టించుకోబోతున్నారు అనంటే దేవుడు వాటిని ఒక రోజున లెక్కలోనికి తేబోతున్నాడు. చూడండి, దాని గురించి నేను మాట్లాడుతూ చెప్పాను కదా, 11వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనం. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు ఏం మిగిలిద్దంట వాడికి? గాలి, శూన్యం, సున్నా, ఏముండదు. ఇంటి వారిని బాధ పెట్టేవాడికి. ఏమండి, ఇప్పుడు ఈయన పేరేంటిది? రెహాబాము ఎలాంటి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? మా నాన్న పెట్టింది ఏంట్రా, శాంపుల్ ట్రయల్ రే, నేను సినిమా చూపిస్తున్నా అన్నాడు. మా నాన్న చూపించింది మీకు ట్రైలర్లో ఏం కనిపించింది మీకు? సినిమా చూపిస్తున్నా, 3 గంటలు సినిమా అన్నాడు. ఏం సంపాదించాడు? ఏం సాధించాడు? యెరోబాము తిరిగి వచ్చాడుగా, సొలొమోను కాలంలో భయపడి పారిపోయిన యెరోబాము వచ్చాడుగా. వీళ్ళందరూ యెరోబాముని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసి 10 గోత్రాలు యెరోబాముకి రాజుగా చేసుకుని విడిపోయారు. షోమ్రోని క్యాపిటల్ చేసుకున్నారు. ఏమండి, విడిపోయారు. ఆ వ్యాజ్యంలో నువ్వు బాధ పెట్టేలాగా రియాక్ట్ అయ్యావే. గాలి తప్ప నీకేం మిగలదు. గాలిని తింటావా? గాలి తప్ప నీకేం మిగలదు. నీ వారిని నువ్వు బాధ పెట్టుకునే వ్యక్తిత్వం నీకుంటే నువ్వు మంచి వ్యక్తివి కాదు. నీ వారిని, నీ భార్యకు నువ్వు రిప్రజెంటేటివ్గా ఉన్నావు, నీ భర్తకు నువ్వు రిప్రజెంటేటివ్గా ఉన్నావు, నీ కుటుంబాన్ని రిప్రజెంటేటివ్గా ఉన్నావు, నీ కింద పనిచేసేవారు వారిని బాధ పెట్టుకుంటూ నువ్వు బ్రతుకుతున్నట్టయితే నీకు చివరికి మిగిలేదు గాలే. కొందరికి అసలు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్తో పని లేదండి. కొందరికి తమ వారి ఫీలింగ్స్తో పని లేదు. వాడు ఏమనుకుంటే మూర్ఖంగా చేసుకుంటూ పోతాడు. నువ్వు చేసే పని మాకు బాధ కలుగుతుంది, మాకు చెడ్డ పేరు తెస్తుంది, మాకు ఇలా జరుగుతుంది, మాకు అవసరం లేదు. అన్నీ
ఏం చేస్తున్నావు తెలుసా? చివరికి గాలిని మూట కట్టుకుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, నీ ఇంటి వారు బాధపడుతుంటే నిలబడి పరిస్థితులు చక్కదిద్దాల్సిన తండ్రివిగా, తల్లివిగా, తల్లిదండ్రులు ఏదన్నా సమస్యలు చిక్కును కొట్టుకులాడుతుంటే పరిష్కరించాల్సిన బిడ్డలుగా ఉండాల్సింది పోయి, నువ్వు మూలంగానే నీ ఇంటికి బాధ కలుగుతుంటే, నీ మూలంగానే వారి హృదయాలకు గాయం కలుగుతుంటే, నీ మూలంగానే వారు అవమానం భరిస్తుంటే, నీకు వారిని బాధ పెట్టి నీకేం మిగిలింది? చివరికి గాలి. ఉండదంట, శూన్యమేనంట. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం చాలా విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన బంధాలు చాలా విలువైనవి. దేవుడు నీకు ఇచ్చిన సంఘము చాలా విలువైనది. అక్కడ వీటన్నిటి విషయాల్లో నువ్వు ఎవరిని బాధ పెడుతున్నా, ఆ బాధపడిన హృదయం ఒక రోజున వ్యాజ్యం ఆడినా న్యాయం జరగనప్పుడు మనిషి పక్కనే ఉంటారు, హృదయం దూరం అయిపోతుంది. మనుషులు మనతోనే ఉంటారు, కాపురాలు చేస్తూనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, హృదయం మాత్రం దూరం అయిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా అనుభవించారా? అలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసారా? మనిషి మనతోనే ఉంటారు, హృదయం మనతో ఉండదు. దానికి కారణం మళ్ళీ మనం వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాం. ఈ మధ్య సరిగా ఉంటలా. దానికి కారణం నువ్వే. ఆ వ్యక్తి అలా ముడుచుకుపోవడానికి కారణం నువ్వే. ఆ వ్యక్తి అలా నీ ఇంటి వారు నువ్వు బాధ పెట్టుకున్నావు. నిన్ను ప్రేమించే వ్యక్తి, నిన్ను హత్తుకున్న వ్యక్తి, నీకు ఒకళ్ళు పడుకునే వ్యక్తి ఈ రోజు నీకు ప్రేమించలేకపోతున్నానంటే నువ్వు బాధ పెట్టావు. అది పరిష్కారం తెచ్చే సమయం వచ్చినప్పుడు కూడా నువ్వు లెక్క చేయాల. ఆ వ్యాధులు నిర్లక్ష్యం చేసావు. ఏం మిగులుతుంది? శూన్యమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ఇంటిని మనము కట్టుకునే ప్రయత్నం చేయాలి. మన ఇంటిలో ఉన్న ప్రతి సమస్యను మనము పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ సమస్యను అలా వదిలేసి దాటి వెళ్ళిపోడు. ఆయన యొద్దకు వచ్చిన ఏ సమస్యను ఆయన చేయకుండా విడిచిపెట్టేసిన దాఖలాలు ఏవి కూడా లేవు. నీ జీవితంలో సమస్య వచ్చిందనంటే సాగిపోతూనే దాని పరిష్కారం ప్రభు దగ్గర పొందుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు అవగాహన లోపం వచ్చింది. వాళ్ళకి చెప్పాలి, ఈ విషయం తప్పుగా అర్థం చేసుకుని ఇలా బాధపడి నా మీద రేగుతున్నావు, సరిగా అర్థం చేసుకో, జరిగింది ఇది. వాళ్ళకి అవగాహన లోపం చెప్పాలి. ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టేలాగా ఉందనా? ఏమండి, ఇప్పుడు దేవుని ఇంటి సొంత ఇంటి వాడిని బాధ పెడితేనే చాలా తిప్పలంటే గాలి మిగిలితే, దేవుని ఇంట్లో వారిని బాధ పెడితే మొదట నేనేమన్నా బాధ పెట్టేలాగా ఉందనా? ఏమండి, గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంటి వారిని బాధ పెట్టుకోవడం, ఆ జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు అసలు అలవాటు లేదు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో సంఘక్షేమం కోసం, సంఘం ఇంకా వృద్ధి కావడం కోసం, మీ మేలు కోసమే పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఏమండి, మీరు దేవునిలో ఎదగాలని, భక్తులు ఎదగాలని, ప్రార్థనలు ఎదగాలని, ఈ సంఘానికి దైవికమైన మంచి పేరు రావాలనే కోరుకుంటానా, లేకపోతే ఏమనుకుంటాను నేను? ఆ సందర్భంలో తీసుకునే నిర్ణయాలు నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు నాకు మధ్యలో నొప్పి గ్యాప్ వచ్చేస్తుంది. నీవు నీ వ్యక్తిగా సంఘంలో నీకేం దొరికిందో చూసుకుంటావు. నేను సంఘం అంతటి కోసం ఏది దొరికితే బాగుంటుందో, ఏది చేస్తే బాగుంటుందో ఆలోచిస్తాను. చాలా తేడా ఉంది. ఏమండి, సో ఇప్పుడు నీ సేవకుడు మంచోడే, సంఘక్షేమం కోరే ముందుకెళ్తాను అనుకున్నప్పుడు తీసుకున్న డెసిషన్ అర్థం చేసుకుని అంగీకరించి లోబడిపోయి ముందుకెళ్తే బెటర్. కానీ దానిని ఎలాగా అండి, ప్రతిసారి ఆ విషయాన్ని పట్టుకుని ఆగిపోయి దాన్ని సాగదీసి, ఇది ఏమైందనంటే నీ అపార్థం మూలంగా నొప్పి నీకు, నష్టం నాకు. కొన్నిసార్లు బంధాల్లో జరిగిద్ది ఏంటంటే అపార్థం జరిగిద్ది. ఈ అపార్థాల మూలంగా జరిగే నష్టం ఏంటంటే, అపార్థం చేసినోడికి నొప్పి ఉంటుంది, పక్కనోడికి నష్టం ఉంటుంది. అది ఎందుకు అలా అయిపోయి కూడా తెలియదు మనకు ఒక్కొక్కసారి. హల్లెలూయా. కానీ రెహబాముకు తెలుసు, తన చేతులారా వచ్చిన పని వారిని బాధ పెట్టే మాటలు చెప్పి, కఠినమైన మాటలు చెప్పి, మృదువైన మాటల్ని, దినత్వాన్ని తోసివేసి వారి కురుడుగా కనపరుచుకుని తన అధికారాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? 12 గోత్రాల్లో 2 మిగిలిని 10 యెరోబాము వేసుకెళ్ళిపోయాడు. తన చేతులారా చేసుకున్న తప్పిదమే అది. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకి అదే తప్పిదాలు కారణమవుతుంటే ఇప్పటికైనా సమస్యను పరిష్కరించుకోవడం, దేవుని జ్ఞానం పొందుకో పరిష్కరించుకుంటానికి. వ్యాధి వచ్చినప్పుడు అటు పక్కన ఉన్న వారి బాధని
గుర్తించి సమన్వయంగా పనిచేయడం కూడా నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాయింట్ చెప్పమంటారా? సమయం 1 hour అయిపోయింది, చెప్తానైనా సరే మీరు చెప్పమన్నారు కాబట్టి. 1 Samuel 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మాయోనందు ఆస్తి గలవాడొక్కడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ బుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. చర్యలు బట్టి చూస్తే ఏంటంట, మోటుతనము దుర్మార్గం అతనిలో ఉంది. అతడు కాలేబు సంతతి, మరి అదే దౌర్భాగ్యం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్ప. చూడండి, నేను ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తాను. దావీదు సౌలు దెబ్బకు భయపడిపోయి అరణ్యంలో నివసిస్తున్నాడు. రాజుగా అభిషేకించబడక మునుపు దావీదు గొర్రెల కాపరి కాబట్టి దావీదు గొర్రెల పట్ల మంచి హృదయం ఉంది. వాటి పట్ల చాలా ప్రాణాలు అడ్డేసి మరి ఎలుగుబంటి నుంచి సింహం నుంచి కాపాడాడు కదా. గొర్రెల పట్ల మంచి హృదయం ఉంది. నాబాలుకి ఇక్కడ దాదాపు ఈ 4000 జంతు సమూహం ఉంది, సంపద ఉంది, మేకలు గొర్రెలు మొత్తం కలిపి. ఇవి అరణ్యంలో మేస్తున్నప్పుడు దావీదుతో పాటు 400 పనివాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర తన పక్షంగా చేరిన వాళ్ళు. ఇప్పుడు ఈ 400 మందిని కూడా ఆ గొర్రెలని కాపలాగా ఉంచాడు, గొర్రెలను కాపలా కాడానికి పెట్టాడు. ఇటు రండి అన్నట్టు బిల్లు ఎందుకంటే చేయరు, స్తోత్రం చెప్పు. పెట్టాడు. పెట్టిన తర్వాత మనకి పంట చేతికి వచ్చే సమయం ఎలాగో వాళ్ళ గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం పంట సమయంలాగా అట్లాగనమాట. ఆ గొర్రెల బొచ్చు కత్తిరించి ఆ ఉందిని తీసుకెళ్ళి వాళ్ళు ఆ వస్త్రాలకి వాటికి ఉపయోగించుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ 3000 ఆ గొర్రెలు 1000 మేకలు ఇదంతా అమౌంట్ అంతా ఇంటికి చేరినాయి అనమాట. సో ఇప్పుడు అక్కడ అంత సురక్షితంగా క్షేమంగా అవన్నీ కాపాడబండి అంటే మూలం ఎవరు? అడగకపోయినా తనకి ఆ గొర్రెల పట్ల ఉన్న ప్రేమను బట్టి దావీదు ఏం చేశాడంటే మేలు చేశాడు. ఇప్పుడు నైతికంగా తిరిగి నాబాలు ఏం చేయాలి? తిరిగి ఎంతో కొంత తీర్చుకోవాలా వద్దా? ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. మనలో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది? నేను పప్పులు వండుకున్న సాయానికి వస్తావా? వచ్చావు. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు చేస్తున్నావు కదా? అది ఈ రోజుకి మనలో ఉంది కదా, ఇది ఒక గుణం ఉంది కదా, ఉందా లేదా? సాయానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎనీథింగ్ మన హృదయం అట్లా పంపించేసే మనసు కలిగి ఉంటుందా? కలిగి. వీడు దుర్మార్గుడు అంటగా, వీడు మోటువాడు అంటగా, మరి వీడి వ్యక్తిత్వం ఎట్లా ఉంది? దావీదు 10 మంది పంపించి, అయ్యా శుభదినాన్ని వచ్చాం, మంచి రోజున వచ్చాం, దావీదుకున్న పరిస్థితులను బట్టి తరమబడుతున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, మరి నువ్వు నీ పని వారిని అడిగితే చెప్తారు, ఈ 6 నెలలు కూడా వారిని ఎట్లా కాచామో, ఆ గొర్రెలను ఎట్లా చూసామో వాళ్ళు చెప్తారు, నీకు మా వల్ల మేలే జరిగింది కదా, ఏమన్నా మాకు మా సైన్యాన్ని కొంచెం ఏదన్నా పంచగలిగితే పంచు అని చెప్పాడు. అప్పుడు చూడు అతడు ఎలా మాట్లాడతాడు. 10వ వచనం, కుమారుడెవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పాడు. మంచివాడు నైతికంగా ఉన్న విలువలను కోల్పోడు. ఎప్పుడు కూడా మంచివాడు నైతికంగా అంటే లోకపరంగా కొన్ని విలువలు ఉంటాయి, దైవికంగా కొన్ని విలువలు ఉంటాయి, వాటిని ఎప్పటికీ కోల్పోవడానికి ఇష్టపడ్డావు. ఇప్పుడు అతని సంపదకి అంత కాపుదల దావీదు వల్ల అడగకపోయినా వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ఇటు నుంచి ఇతను తనకు తోచిన మేలు చేయాలో వద్దా? వాళ్ళు అదే అడిగారు, తోచిన మేలు చేయి దావీదు పంపించాడు, శుభదినం వచ్చాం కదా అని చెప్పి. వాడు విర్రవీగిన మాటలు మాట్లాడాడు. అంటాడు, నా పనివారి కోసం వధించాను,
నా పరివారం కోసం వధించాను అంటాడు. తీరా అక్కడ సాయంత్రం అక్కడ రాయబడిన మాట, సాయంత్రం అంటే ఆ రోజు రాత్రికి రాజులు విందు చేసినట్లు విందు చేశాడంట. దుబారాగా చేశాడని అర్థం. అక్కడ రాజులు విందు చేసినట్టు. రాజులు ఎక్కడ చేస్తారు ఏమండి? పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళండి, పెద్ద పెద్ద వాళ్ళ వాటికి వెళ్ళండి, ఆ ఫుడ్ అంతా అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఆడు అదో ముట్టుకుని ఆ ఫుడ్ అంతా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీడు రాజులు విందు చేసినట్టు విందు చేసి ఫుడ్ నష్టపరుచుకుంటాకి ఇష్టపడ్డాడు తప్ప, దావీదు పనివారు వచ్చి, అయ్యా మీకు ఎంతో మా వల్ల మేలు జరిగింది, అరణ్యంలో ఇబ్బందులు పడుతున్నాం, శుభదినాన్ని వచ్చాం కదా, దావీదు పంపించారు, దావీదు పరిస్థితి అలాగుంది ఆ రోజున, మా వల్ల నీకు మేలే దక్కింది కదా, ఏమన్నా ఇస్తే కొంచెం మేము సంతోషిస్తామని వచ్చినప్పుడు మాటలతో వారిని ధిక్కరించి పంపించాడు. మాటలతో వారిని అంటే అక్కడ ఒక ఉన్న విలువను క్రాస్ చేశాడు, ఆ బౌండరీని దాటాడు. జాగ్రత్త. మనం బ్రతుకుతున్నప్పుడు తోటి వారితో, సమాజంలో మరికొందరితో కొన్ని విలువలతో మనం జీవించే ప్రయత్నం చేయాలి. కొన్ని విలువలతో. మా చిన్నప్పుడు ఎలాగుండే అంటే ఆ విలువలు ఉండేగా, మొత్తం పాచి ఇది వదిలేసేది, మొత్తం పాచి ఊడ్చుకునేది. ఇంట్లో పాచి అంతా. పాచి అంటే ఈ ఇంట్లో పాచి కదండి, ఆ పల్లెటూరులో వేప చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, ఆ కోళ్ళు గబ్బు చేసినవి అన్నీ ఉంటాయి కదా, ఊడ్చి ఎత్తి తీసుకెళ్ళి పక్కింట్లో పోసేది. నీ ఇంట్లో చెత్త పక్కింట్లో పోయడం ఏదన్నా విలువైన విషయమేనా? కొన్ని సామాజికంగా మనం బతుకుతున్నప్పుడు నైతికమైన కొన్ని విలువలు ఉంటాయి ఏమండి, కొన్ని నైతిక విలువలు ఉంటాయి. మొన్న ఒక చోట చూసా, అదేదో స్పెషల్ ప్రేయర్ మరి ఏమో ఏమండి, 10:30 దాటిపోయింది, 11 దాటిపోయింది, పెద్ద పెద్ద మైకులు పెట్టి ఈ ప్రార్థన కూడా జరుగుతుంది. ఆడు చూసి ఆడు కూడా ఒక బాకా తెచ్చి ఎదురుగా పెట్టి పడేశాడు అనమాట, వాళ్ళ పాటలు పెట్టేసి. ఇప్పుడు ఎవరిని అనాలి మనం? ఎవరిని అనాలి ఇక్కడ మనం? మనకున్న పర్మిషన్స్కి, ఎవరికైనా ఉన్న పర్మిషన్స్ ఏంటంటే 10తో క్లోజ్ చేయాలి ఏమండి, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు, నీ వరకు నువ్వు కాపాడుకో. మరి ఇదేంటో నాకు అర్థం కాదండి. అటు పక్కన ఉన్న వ్యక్తులు ఈ విషయంలో ఇబ్బంది పడతారు అని చెప్పని అనిపించదు కొందరికి ఏమండి. ఆ బౌండరీ క్రాస్ చేస్తాడు. అటు పక్కన వ్యక్తి వ్యాజ్యానికి వచ్చినప్పుడు దాన్ని పెద్ద సీన్గా చూపిస్తారు. అవసరమా ఏమండి? ఎవరూ లేని చోట తీసుకెళ్ళి సంఘం పెట్టి పెద్ద పెద్ద పాకాలు పెట్టి వాళ్ళ చెవులలో నిద్రపోనివ్వకుండా పొద్దున్న 4 ప్రార్థన అంట. నేను ఒక ఆటోలో ఉన్నప్పుడు పొద్దున్న 4 లేసి వాకింగ్కి వెళ్ళేవాడిని, ప్రేయర్ చేసుకుని 4:30 కల్లా వాకింగ్కి వెళ్ళి వచ్చాడు. కల్లపాలకు మా నెక్స్ట్ ఊరు దాకా వెళ్ళి వచ్చాడు అనమాట. అలా వెళ్తా ఉంటే ఒక్కడనే ఆ మంచులో వెళ్తా ఉంటే కరెక్ట్గా 4:30కు 5ంటికో ప్రార్థన పడేదండి. 5ంటికి ప్రార్థన. ఫస్ట్ రోజు విన్నా, సెకండ్ రోజు విన్నా, థర్డ్ రోజు విన్నా. నేను రియాక్ట్ అయ్యా థర్డ్ రోజు. ఏంట్రా అంటే ఆ ప్రార్థన రికార్డ్ చేసాడు. డైలీ చేస్తున్న ప్రార్థన కాదు, ఒకసారి చేసి రికార్డ్ చేసాడు, 5ంటికి వదిలేస్తున్నాడు. ఈయన పడుకుంటున్నాడు. అది నేను రెండో ఊరికి వెళ్ళిపోతే అక్కడికి వస్తుంది వాయిస్. అంటే రెండో ఊరు అంటే గుంటూరు అంత దూరం కాదులేండి, మన 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఇంకో ఊరు వచ్చేది టక్కన. అలా నేను 3 కిలోమీటర్లు వెళ్ళేవాడిని వాకింగ్ చేసుకుంటా అనమాట. అక్కడికి వస్తుంది వాయిస్. అక్కడికి అంత క్లియర్గా వస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారే, వాడు నైట్ డ్యూటీలు చేసుకుని వస్తాడే, వాడు పడుకుంటాడే, వాడి పరిస్థితి ఏంటండి? పొద్దున్నే పడుకునే పరిస్థితి. వాడికి 3 to 6, 7 ఉన్న నిద్రే చాలా విలువైంది. 4 బాగా తగిలిచ్చేసావు, పరిస్థితి ఏంటి? వాడు గొడవకు వస్తే చూసారా ప్రార్థన వాళ్ళని ఎలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఆడి మీద చెప్తాడు. చూడండి, సామాజికంగా కొన్ని నైతిక విలువలు మనం కలిగి జీవించాలి. ఆ బౌండరీని, ఆ లైన్ క్రాస్ చేసినప్పుడు దాన్ని భరించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. జాగ్రత్త. దాన్ని మనం బేర్ చేయాల్సి ఉంటుంది, దాన్ని భరించాల్సి ఉంటుంది. నైతికంగా కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలు ఏంటంటే ఎదుటి వారిని గాయపరచక, బాధపరచక, పొందుకున్న మేలును మర్చిపోక, ఏమండి ఆ తిరిగిన కృతజ్ఞతతో, దయతో జీవించాల్సిన కొన్ని విలువలు మనకు ఉన్నాయి. వాటిని అలాగా జరిగిస్తేనే మనకు మంచిది, మన క్షేమం. ఈ నాబాలు మోటోడు దుర్మార్గుడు కదా, ఇష్టం వచ్చినట్టు పలికాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దావీదుకి కోపం వచ్చి మొల కత్తి కట్టుకుని మొత్తాన్ని సత్తాన్ని బయలుదేరిపోయాడు, మొత్తాన్ని చంపేతను బయలుదేరిపోయాడు. ఈ విషయం ఎవడో వచ్చి వాళ్ళ ఆవిడికి చెప్పాడు, నీ మొగుడు అసలు పనికిమాలోడు. ఒక పనోడు వచ్చి పెళ్ళానికి నీ మొగుడు పనికిమాలోడు అన్నాడంటే అసలు ఆడి ఎంత పనికిమాలోడు చూడు. యజమాని గురించి యజమానుల వరకు వచ్చి నీ మొగుడు పెద్ద పనికిమాలోడు అనగలిగాడనంటే
ఆ నిజంగా ఎంత పని మనోడు, నాకు అదే ఆశ్చర్యం. చదివి ఫస్ట్ టైం చదివిన కానీ నాకు అదే ఆశ్చర్యం. ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మీ ఆయన పెద్ద పనిమోడని చెప్పగలవా? ఏ భార్య అయినా అది స్వీకరించిద్దా కదా? ఎలాంటి భార్య అయినా ఆడిల్ని చెప్తున్నాడు, అమ్మగారు మీ ఆయన పెద్ద పనిమన్నాడు, ఇటు చేసాడు, ఇటు జరిగిందనంటే ఆవిడ వెళ్ళి ఆహారం సిద్ధపరుచుకుని దావీదు కాళ్ళు పట్టుకుని బతులాడుకుని ఎంత చేస్తే సెట్ అయ్యా. దావీదు కోపశాంతి చెల్లిపోయాడు. ఇంటికి వచ్చి తాగి పడున్నాడంట. మళ్ళీ చెప్తున్నా, తాగినోడు ఇంకా నీ కుటుంబంలో ఎవడన్నా ఉంటే ఆడు మత్తులో ఉన్నప్పుడు పొరపాటు నాడు కలపమాక. అది విలువ, నైతికమైన విలువ, అదొక జ్ఞానం. తాగున్నప్పుడు తాగినోడిని కలపొద్దు, అదొక జ్ఞానం, బైబిల్ నేర్పుతున్న జ్ఞానం. అబిగైల్ ఏం చేసింది, ఇంటికి వచ్చి పడున్నోడు అంక చూసింది, వీడు ఇప్పుడు ఉన్నాడు, వీడికి ఇలాంటి చెప్పకూడదని వదిలేసింది. తెల్లారు లేచినప్పుడు మొత్తం దిగిపోయిన మ్యాటర్ మొత్తం చెప్పిందంట. ఆడి గుండెకే గబ్బేలు అయిపోయింది. ఏమండి, గుండెకే గడ్డ కట్టిపోయింది. గడ్డ కట్టిందిలే తప్ప ఆడు ఇప్పటికన్నా పశ్చాత్తాపడి దావీదు నేను తప్పు చేశాను, ఇంత తగలేశాను, నీకన్నా పంపించిన పోయేదని చెప్పని వాడు ఆ రియలైజేషన్ రాలా. దేవుడు వాడిని 10వ రోజున చంపేశాడు. ఏ పాపం చేశాడు ఇక్కడ? 10 ఆజ్ఞల్లో ఏ పాపం చేశాడు ఇక్కడ? ఏ ఆజ్ఞ మీరాడండి ఇక్కడ? ఇది ప్రేమించే విషయం కాదు, ఇక్కడ ధర్మం విషయంలో ఉన్న నైతికమైన విలువ. తను పొందుకున్నాను కనీసం తిరిగి చెల్లించాలి. దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న వాటి కనీసం తిరిగి చెల్లించాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం పొందుకున్న వాటి కనీసం తిరిగి చెల్లించాలి. నైతికమైన విలువలు, బాధ్యతలు. నేను పెంచిన నీ తండ్రి పట్ల, నీ చదువు చెప్పిన నీ గురువు పట్ల, నీ సంఘం పట్ల నైతికంగా కొంత బాధ్యత, కొంత విలువ, కొంత కృతజ్ఞత కలిగి జీవించాలి. అది మనం ఒక పాట పాడతామే, ఆనందయాత్ర. అలా ఏం చూసావా? కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినాను. ఏమైపోయారంట? ఏమి లేక కూలిపోయారంట? నైతికం. అది మనం పొందుకున్న దానికి ఎవరి నుంచైనా, తల్లిదండ్రుల దగ్గర నుంచైనా, లోకం నుంచైనా కనీసం ఆ గ్రాటిట్యూడ్ చూపించడం, ఏమండి, తిరిగి ఆ సంతోషాన్ని, తిరిగి ఆ మంచిని కనపరచగలగడం నైతికమైన విలువలు కొన్ని. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అది లేక ఆ కఠినత్వానికి దేవుడు నాబాల్ని చంపేశాడు, మొత్తి చంపేశాడు. వాళ్ళు మంచి లేదు, లేకపోవడం వాడికి చావు వచ్చి పడింది. మంచి లేదు. నాకు చెప్పాను కదా, ఎదుటివారి భావాలకి, ఏమండి, ఎదుటివారి స్థితికి, ఏమంటే దయ చూపించడం, జాలిపడడం, స్పందించడమే కాకుండా నైతిక విలువలు కూడా కలిగి మనం జీవించడం మనకు అవసరం. నైతిక విలువలు కూడా కాపాడుకోవడం అవసరం. అది మంచితనం, అది మంచితనం. హల్లెలూయా. నేను ముగిస్తాను. 3 పాయింట్లు చెప్పినట్టున్నా, అంతేనా? మహా అయితే ఏంటా 3 పాయింట్లు చెప్పండి. నువ్వు మంచివాడు అని ఏ విషయంలో బాగా అర్థం చేసుకోవాలి అమ్మా? అహీమయస్సుని దావీదు మంచివాడని అలా చెప్పగలిగాడు. అతని నోట ఎప్పుడూ కూడా నువ్వు మంచివాడు అయితే వినేదాన్ని మంచిగా అర్థం చేసుకుంటావు. విన్న తర్వాత ఆ విషయాన్ని చెప్పేటప్పుడు మంచిగా చెప్తావు. ఒకరి జీవితాన్ని గాయపరచకుండా, ఒకరి క్యారెక్టర్ని పాడు చేయకుండా, ఒకరి మీద బురద చల్లకుండా చెప్తావు. మంచివాడి వ్యక్తి ఈ విషయంలో జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తావు. హృదయం నిండిన దాన్ని బట్టే మాట్లాడతావు. నీ హృదయం చెడ్డదైతే చెడ్డగానే తీసుకుంటావు, చెడ్డగానే చెప్తావు. జాగ్రత్త. 2, వ్యాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? లక్ష్య పెడుతున్నావా, నిర్లక్ష్య పెడుతున్నావా వ్యాజ్యాన్ని? తల్లి వ్యాజ్యం అన్నా, నీ భర్త వ్యాజ్యం అన్నా, ఆ వ్యాజ్యాన్ని ఏం చేస్తున్నావు? అది దేవుడు పట్టుకుంటున్నాడంట, దేవుడు లెగుస్తాడంట, దేవుడు తీర్పులోకి తెస్తాడంట. మంచిది కాదు నీకు. మనోడేమైపోయాడు? తన ఇంటి వారిని బాధ పెట్టుకుని రాజు రెహబాము కోల్పోయాడు, గోతాలు పోయినాయి తన దగ్గర నుంచి. సో వ్యాజ్యములో నీ వారిని సంతోషపరిచే ప్రయత్నం చేయ తప్ప నువ్వు గెలుస్తూ వాళ్ళ హృదయాన్ని మాత్రం ఓడిపోతావు. నువ్వు వ్యాజ్యం గెలుస్తావు, మనిషిని కోల్పోతావు. అక్కడ వ్యాజ్యాలు గెలిచే ప్రయత్నం చేయకు. వాళ్ళ భావాన్ని పట్టుకో, అంతే. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ భావం ఏంటో పట్టుకో, సానుభూతి చూపించు. ఆ నొప్పి లేకుండా తీసి నువ్వు సరి చేసుకో. నీ బంధం ఎంత ఫెవికల్ లాగా అందుకుపోద్దంటే మధ్యలో ఏ శత్రుని కూడా దూరలేడు. అంతే. వ్యాజ్యాల విషయంలో జాగ్రత్త. 3, నైతిక విలువల విషయంలో కూడా జాగ్రత్త. సమాజంగా కానీ దైవికంగా కొన్ని నైతికమైన విలువలు మనకు ఉన్నాయి. తిరిగి స్పందించాల్సిన, కృతజ్ఞత చూపించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటికి తిరిగి అదే రీతిలో మనము స్పందించే ప్రయత్నం కూడా చేద్దాం. రాశాడు కదా, హృదయంలో దయా సత్యం ఉన్నప్పుడు అంట దేవుని చేత మంచి వాళ్ళం అనిపించుకుంటామంట.
ఆ, మీరు ఎన్నో చెప్పారు. ఈ 3 పాయింట్లో తేల్చి చెప్పండి, ఈ మంచి నాలో ఉందంటావా లేదంటావా? లేదు. ఎవరన్నా ఒక పాయింట్ అన్నా క్యాచ్ చేశారా? ఒక పాయింట్లో అన్నా జయించావా? ఒక పాయింట్ అన్నా? ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ చేయగలుగుతున్నావు. ఇంకెవరన్నా ఒక పాయింట్ ఉందా? ఏమి ఒక పాయింట్ కూడా టచ్ చేయట్లా? 2 ఉన్నాయా? పోనీ ముచ్చటగా 3 ఉన్నాయా? దేవుడినితో మాట్లాడుతున్నాడు. నేర్చుకో, మార్చుకో. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచండి.